నమస్కారం. స్వతంత్ర భారతం ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో చాలా కాలం నుంచి ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి ధరణి పోర్టల్ అధికారికంగా ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. వ్యవసాయ భూములకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లకి మీదట ధరణి పోర్టల్ ఆధారంగా గతంలో జరిగినట్టుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కాకుండా రెవెన్యూ సిబ్బంది తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ జరుగుతాయని చెప్తున్నారు. అయితే మొత్తంగా ఇది ఏ రకంగా ఉండబోతుంది, అలాగే వ్యవసాయేతర భూములకు ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తారు, ధరణి పోర్టల్లో వివరాలు ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు నమోదు చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. ఆస్తుల వివరాలన్నీ ఖచ్చితంగా ప్రతి ఆస్తి వివరాలు అందులో నమోదు కావాలి అని చెప్తా ఉన్నారు. భవిష్యత్తులో అవి ఎందుకు ఉపయోగపడతాయి, నిజంగా దీనివల్ల లాభ నష్టాలు ఏంటి, దాని మీద ఇవాళ స్వతంత్ర భారతం ప్రత్యేకమైన చర్చను చేపట్టింది. చర్చలో మనతో పాటు సారంపల్లి మల్లారెడ్డి గారు, ప్రముఖ రైతు నాయకులు, అలాగే సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు, దశాబ్దాలుగా భూములకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో నిపుణులు. అలాగే మనతో కత్తి వెంకటస్వామి గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో మందా జగన్నాథం గారు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, వారు కూడా జాయిన్ అవుతారు. అలాగే వేణుగోపాల్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కూడా మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. ముందుగా మల్లారెడ్డి గారు చెప్పండి, అంటే ఇది ఒకటైతే చాలామంది చెప్పేది, గతంలో రిజిస్ట్రార్ ఆఫీసులతో ఉన్న అనుభవం కానీ, గతంలో రెవెన్యూ ఆఫీసులతో అనుభవం కానీ, ఓ పట్టాదారు పాస్బుక్ కావాలన్నా, ఓ పహానీలో మన వివరాలు నమోదు కావాలన్నా నెలల తరబడి తిరగాలి. కొన్ని సంవత్సరాలు భూమి సైజును బట్టి లంచాలు 10 లక్షలు ఇచ్చి పట్టాదారు పాస్బుక్ తీసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి, మీకు తెలుసు. ఇదంతా అవినీతి మయమైపోయింది, పాప పంకిలం అయిపోయింది, దానిలో ఎవరికి సందేహం లేదు. దానికి విరుగుడుగా ముఖ్యమంత్రి గారు గతంలో కూడా చాలా ప్రయత్నాలు చేశారు, మీకు గుర్తుండాలి. మొత్తం సమగ్ర భూ సర్వే అని ఒక పెద్ద కసరత్తు, గజం చైన్ పెట్టి కొలుస్తారని చెప్పి ఆ రోజు కూడా చెప్పారు. అది కొంత జరిగింది, ఏం జరిగిందో అదొకటి. అలాగే అంతకుముందు ఒకటి సకల జనుల సర్వే అని చెప్పి సమగ్ర సర్వే అని ఆయన ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలోనే అసలు మొత్తం తెలంగాణకి సంబంధించిన ప్రతి వ్యక్తి సమాచారం సమగ్రంగా ప్రభుత్వం దగ్గర ఉండాలని చెప్పి ఒక ఎక్సర్సైజ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ధరణి పోర్టలు, అందరి ఆస్తులు కూడా అందులో నమోదు కావాలని. దీనిలో అసలు అంటే ఓవరాల్గా అంటే నాకు అనిపిస్తున్నది, ప్రతి ఆస్తి వివరాలు ఎలాగూ ప్రభుత్వం దగ్గర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కానీ మరొక చోట కానీ ఉంటాయి. వాటిని మళ్ళీ డూప్లికేట్ అవుతుందా, వీటికి అథెంటికేషన్ ఉందా, మొత్తంగా అసలు ఎలా చూడాలి? ఒకటి, ధరణి వెబ్సైట్ గురించి ప్రభుత్వం మంచి ప్రచారం చేస్తుంది. ముఖ్యమంత్రి గారు ప్రారంభం చేశారు. ప్రధానంగా ఏమిటంటే భూముల అమ్మకాలు కొనుగోళ్లలో జరుగుతున్న అవినీతిని అరికట్టడం అనేది దీని లక్ష్యం. ఓకే, అంతే తప్ప మిగతా రెవెన్యూ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారానికి ఇందులో ఈ ధరణిలో ఏవి అవకాశాలు చూపలే. అయితే నా భూమిని నేను అమ్ముకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇంతకుముందు మొట్టమొదట్లో ఏమిటంటే తహసీల్దార్ నుండి కానీ మన ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయదలుచుకుంటే తహసీల్దార్ నుంచి మనం పర్మిషన్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేయాలి. అప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జీలు తక్కువ వస్తున్నాయి, 150 కోట్లే వస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం అని చెప్పాను. ఏంటంటే ఈ పర్మిషన్ను తీసేసిన తర్వాత నేను ఒక భూమిని ఇప్పుడు ఈ హెచ్ఎంటీవీ ఆఫీసు నేను రిజిస్ట్రేషన్ చేయవచ్చు, కొనేవాడు చూసుకోవాలి అసలు మల్లారెడ్డికి హక్కు ఉందా లేదా అని చెప్పని. ఆ విధంగా ఏంటంటే తప్పుడు రిజిస్ట్రేషన్లు బాగా అయినాయి. అందువల్ల ఏంటంటే ధరణిలో ఏం చేశారంటే ఎవరికైతే ఆస్తి ఉందో వాళ్ళ పేరు మీద రికార్డు రాసి వాళ్ళు మాత్రమే అమ్మడానికి వీలుగా, కొనుగోలు చేసేవాడికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ చట్టం ఉపయోగపడుతుంది. అయితే ఇది 1971 పాస్ పుస్తకాల చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి, ఆ 1971 పాస్ పుస్తకంలో ఏముందంటే సాగుదారుకు పట్టేదారుకు ఇద్దరికీ పాస్ పుస్తకాలు ఇవ్వాలి. సాగుదారు అంటే ఎవరు? కౌలుదారు కావచ్చు, తాకట్టు పెట్టుకున్నోడు కావచ్చు, అక్రమంగా ఆక్రమించుకున్నోడు కావచ్చు, ఎవరైతే వాస్తవంగా సాగు చేస్తున్నారో అతని పేరు నమోదు చేయాలి, పట్టేదారు పేరు నమోదు చేయాలి. పట్టేదారుకు ఒక పాస్ పుస్తకం ఇవ్వాలి, సాగుదారుకు సాగు పాస్ పుస్తకం ఇవ్వాలి. ఒకవేళ పట్టేదారు సాగుదారు ఒకడే అయితే 2 పుస్తకాలు అతనికే ఇవ్వాలి. ఇది ఉండే. దీన్ని కాస్త రద్దు చేసి ఇప్పుడు పట్టేదారులను మాత్రమే గుర్తించడం, సాగుదారుల పేర్లు మొత్తం తీసివేయడం జరిగింది. సాగుదారుల పేర్లు తీసివేసిన తర్వాత మన తెలంగాణలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే చాలామంది, దాదాపు 12 లక్షల మంది రైతులు రిజిస్ట్రేషన్ కాకుండా తెల్ల కాగితాల మీద భూములు కొనుగోలు చేశారు. ఇంతకుముందు 50B సెక్షన్ 50B కింద వాళ్ళు ఒకసారి పట్టాలు చేశారు రిజిస్ట్రేషన్ ఛార్జీలని.
ఆ తర్వాత ఆర్ఓఆర్ అని చెప్పని 2008 వరకు వాళ్ళు కొనుగోలు చేసిన తారీఖులో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు తీసుకొని పట్టాలు చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే అసలు రిజిస్ట్రేషన్ ఛార్జీ లేకుండా తెల్ల కాగితాల మీద కొన్నాయన్నీ రిజిస్ట్రేషన్ చేస్తానన్నారు. 12 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. అందులో 1,50,000 రిజిస్ట్రేషన్ చేశారు. ఇంకా 10.5 లక్షలు ఉన్నాయి. అలాగే గత పాస్ పుస్తకాలలో 2.5 లక్షల పాస్ పుస్తకాలలో పేర్లు తప్పు కానీ, సర్వే నంబర్లు తప్పు కానీ, లేకపోతే టైటిల్ తప్పు కానీ, ఎక్కువ తక్కువ భూములు కానీ ఇలాంటి లోపాలు ఉన్నాయి. కాబట్టి అవి ఒక 2.5 లక్షలు, ఈ ఒక 10.5 లక్షలు, దాదాపు 13 లక్షల ఎంట్రీలు రెక్టిఫై చేసి ఇవి ఎంటర్ చేయాలి. ఇవి చేయలే, ఇప్పుడు ఇవి చేస్తామని చెప్పని అంటున్నారు. అందువల్ల ఏంటంటే ఇవాళ ఒకటికి 2 ఎకరాల భూమి ఉందనుకోండి, కానీ అతనికి పాస్ పుస్తకంలో 1.5 ఎకరం ఉంది. ఒక అతని పేరు అకారణంగా మార్చేశారు తహసీల్దారు. ఎక్కడికి వెళ్ళాలి అనేది ఈ చట్టంలో లేదు. అతను అప్పీల్ కోసం ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు రెవెన్యూ కోర్టులను రద్దు చేశారు. ఎంఆర్ఓ కోర్టు కానీ, ఆర్డీఓ కోర్టు, డిఆర్ఓ కోర్టు, కలెక్టర్ కోర్టు, ఈ 4 కోర్టులను రద్దు చేసేసారు. ఇప్పుడు సివిల్ కోర్టుకు వెళ్ళమంటారు. ఇప్పుడు నాకు 1 ఎకరంలో నాకు 40 గుంటలు రాయాల్సింది 30 గుంటలే రాశారనుకోండి, మిగతా 30 గుంటలకు నేను కోర్టుకు వెళ్తే నా ఆస్తి కోర్టు కింద ఖర్చుల కిందనే పోతుంది. అందువల్ల ఏమిటంటే మొట్టమొదలు ఇది రికార్డులన్నీ అప్డేట్గా చేసిన తర్వాత ఇది స్టార్ట్ చేస్తే బాగుండేది. నా పాయింట్, మీరు రికార్డులు సరిచేయటం అంటే మొన్న ఈ సమగ్ర భూ సర్వేలో రికార్డులు సరి అయి ఉండాలి కదా మీరు చెప్పిన ప్రకారం పెట్టి కొలుస్తున్నప్పుడు. అందులో కూడా ఏమిటి, దానిలో పట్టదారు పాస్ పుస్తకాలు ఇవ్వడంతో సహా అన్నీ ఉన్నాయి కదా, హక్కుదారులకు పట్టదారు పాస్ పుస్తకాలు. ఇప్పుడు ఒక్క విషయం చూడండి, మొత్తం మన రాష్ట్రంలో 1,63,00,000 ఎకరాల భూమి ఉన్నది. వీళ్ళు 1,47,00,000 ఎకరాలను పట్టాలు ఇచ్చారు. మిగతా 16 లక్షల ఎకరాలు ఏదైందో ఆ 16 లక్షల ఎకరాలకు ఎలాంటి హక్కులు లేవు. అవి కాక ఈ 1,47,00,000 ఎకరాల్లో కూడా దాదాపు 13 లక్షల వరకు ఎంట్రీలు కాకుండా ఉన్నాయి, తప్పులు ఉన్నాయి. వాటిని సరిచేయాలి. వాటిని తహసీల్దార్ సరిచేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆ తహసీల్దార్కే మరింత అధికారాన్ని అప్పచెప్పి అతన్నే రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా కూడా పెట్టారు. అందువల్ల ఇప్పుడు తప్పులు జరిగితే ఎవరు రాటిఫికేషన్ చేయాలి అనేది చట్టంలో ఉండాలి. ఇంతకుముందు ఉంది. ఇంతకుముందు ఏంటంటే డిఆర్ఓ అని ఒకతను ఉంటాడు. ఏ రికార్డు రాటిఫికేషన్ చేయాలన్నా డిఆర్ఓ చేయాలి. అతనికి ఒక అప్లికేషన్ పెట్టి ఒక అడ్వకేట్ని పెట్టినా, లేకపోతే మనం వాదించుకున్నా అతని రికార్డులన్నీ తెప్పించుకొని ఈ తప్పులు ఒప్పులు ఎలా జరిగినాయని చూసి డిఆర్ఓ కరెక్ట్ చేస్తాడు. ఇప్పుడు డిఆర్ఓ కోర్టు రద్దు చేశారు. అందువల్ల ఏమిటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ 13 లక్షల మంది రైతులు ఎక్కడికి వెళ్ళాలి అనేది వాళ్ళు చాలా ఆందోళన పడుతున్నారు. పైగా మొన్నటి వరకు ఏమన్నాడు, ఈ దసరాతో ఎంట్రీలు చేయడం ఫైనల్ అన్నాడు. ఇప్పుడు దాన్ని ఏంటంటే ఎప్పుడైనా సంవత్సరం పొడుగుతా మీరు ఎంట్రీలు చేసుకోవచ్చు అని చెప్పి మళ్ళీ ముఖ్యమంత్రి గారు చెప్పారు. అందువల్ల ఏంటంటే రెవెన్యూ చట్టం అనేది 170 సెక్షన్లతో ఉందండి. 1907లో ఫస్ట్ రెవెన్యూ చట్టం వచ్చింది. అదే సవరణలు అవుతూ ఇప్పుడు 170 సెక్షన్లు ఉన్నాయి. అవన్నీ వదిలేసి అందులో ఒకే ఒక సెక్షన్ ఏంటంటే పాస్ పుస్తకాలు ఇచ్చే సెక్షను 1971ని మాత్రమే సవరణ చేయడం జరిగింది. అందుకోసం ఏంటంటే అసలు సాదా బైనామాలు కానీ అసైన్డ్ భూములు అమ్ముకుంటే, ఇప్పుడు అసైన్డ్ భూములు అమ్ముకున్నటువంటి వాళ్ళు 2.5 లక్షల మంది ఉన్నారు. 2.5 లక్షల ఎకరాలు 80,000 మంది కొన్నారు. వాళ్ళ అర్హులు, వాళ్ళు కొనుగోలు చేసి దాదాపు 10-15 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళకు పట్టాలు ఇస్తారా ఇవ్వరా అని చెప్పనేది ఒక డౌటు. కాబట్టి ఇవన్నీ పాలసీ మ్యాటర్లన్నింటినీ కూడా ఇది రాష్ట్ర ప్రభుత్వం, రాజ్యాంగం నుంచి రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాల్సింది ఈ చట్టాలను. అందువల్ల ఏమిటంటే ఈ అసైన్డ్ భూములు కానీ, తర్వాత ఫారెస్ట్ భూములు కానీ, తర్వాత ఇట్లాంటి భూములు ఏవైతున్నాయో ఈ తప్పులు పడ్డటువంటి భూములు కానీ, విరాసత్ పట్టాలు, తండ్రి చనిపోతే కొడుకుల పేరు మీద రాసేటటువంటి దానికి కూడా ఇప్పుడు ఫీజు కట్టమంటున్నాడు 1%. 1% ఫీజు అంటే ఇప్పుడు దాదాపు 10 లక్షలు ఉందనుకోండి, 10 లక్షలు ఉందంటే వాళ్ళు 1000 రూపాయలు ఫీజు కట్టాల్సి వస్తుంది. ఇంతకుముందు ఫ్రీగా చేసేది. అసలు వారసత్వ భూములన్నీ కూడా హక్కులు ఆటోమేటిక్గా రావాలి. అందువల్ల ఏమిటంటే ధరణి ఒక ప్రచారం బాగా చేశారు. కొనుగోలు చేసే వాళ్లకు, అమ్ముకునేటటువంటి వాళ్ళకు మాత్రం చాలా సౌలభ్యం కలిగింది. కానీ ఇదే సందర్భంలో మిగతా సమస్యలు ఏవైతున్నాయో వాటి పరిష్కారం మాత్రం ఈ ధరణిలో చూపలే. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. గతంలో చైను పెట్టి సమగ్ర భూ సర్వే చేశామని చెప్పినా, లేదు ఇప్పుడు ధరణి అని చెప్తున్నా,
సమస్యలు ఉన్న దగ్గర వాటిని ముట్టుకోకుండా మామూలుగా ఫ్లెక్సిబిలిటీ ఎప్పుడైనా అవసరమే, దాని కాదని రోజు దాదాపు 6-7 రిజిస్ట్రేషన్లు అవుతుంటాయని చెప్తున్నారు. 6-7 కొనుగోలుదారులు 6-7 అమ్మకందారులకి రిజిస్ట్రార్ ఆఫీస్ చుట్టూ తిరిగి లంచాలు ఇచ్చే పని లేకపోయి ఉండొచ్చు, కొంత ఫ్లెక్సిబిలిటీ వస్తుందేమో, చూడాలి అది ఎలా ఉంటుందో. బట్ సమస్యాత్మకమైన ప్రాబ్లం అంతా లిటిగేషన్ ఉన్న భూముల గురించి కదా. ఆ లిటిగేషన్ భూములకు సంబంధించిన హక్కుల విషయం కానీ, వాటి వివరాలు నమోదు చేయటంలో కానీ, అలాగే ఇప్పుడు మల్లారెడ్డి గారు చెప్పినట్టు అసైన్డ్ భూములు కొన్నోళ్ళు కానీ, లేదు వారసత్వంగా వచ్చినాయి కానీ, వీటికి సంబంధించి అలాగే డిస్ప్యూట్స్ ఉన్న వాటికి సంబంధించి, పాస్ పుస్తకాల్లో తప్పులు పడ్డ వాటికి సంబంధించి, ఇవన్నీ ఎప్పటికో కొలిక్కి వచ్చాను. ఇవన్నీ జరగకుండా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు దాదాపు 99% ఇక మీద ఏ తప్పు జరగదని. అంటే తప్పు జరగకపోవచ్చు, అసలు పని జరుగుద్దా లేదనేది ఒక సమస్య ఉంది. దీని విషయంలో ఏం చెప్తారు? ధరణి పోర్టల్ ఏదైతే రిలీజ్ చేశారో అది అమ్మే వాళ్ళకు కొనే వాళ్ళకు సంబంధించిన ఒక అంశం మాత్రమే. అది కూడా పోర్టల్లో ఉన్న వాళ్లకు మాత్రమే వర్తిస్తుంది. దీని అవతల చాలామంది ఉన్నారు. దానికి ఇప్పుడు 17 మెంబర్స్ ఇస్తున్నారు. ఎందుకంటే దేశంలో ప్రపంచం ఏ పని చేసినా దేశానికి ప్రపంచానికి ఆదర్శం అంటుండే కేసీఆర్. ఇప్పుడు ఈ ఒక వెబ్ పోర్టల్ అనేది ఇది ఏం ఫస్ట్ కాదు. అట్లంటే గూగుల్ కంపెనీ ఏం చేయాలి, ఇప్పుడు మన బ్యాంకింగ్ వ్యవస్థ అంతా జీరో మిస్టేక్ కూడా జరగదు. మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, ఇంకా వివిధ స్టేట్ గవర్నమెంట్స్ కానీ అని అన్ని వెబ్సైట్లు చాలా పోర్టల్స్ ఉన్నాయి, నడుస్తున్నాయి. ఇది ఒక పోర్టల్. దీంట్లో ఏదైతే నా పాస్బుక్లో ఉన్నదో 1Bలో ఉన్నదో దాన్ని ఎక్కించండి, అంతే. ఎక్కించి మీకు రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ ఇమీడియట్ చేంజ్ చేస్తారు. ఇంతవరకు అది ఓకే. అయితే దీంట్లో దాన్ని మనం వ్యతిరేకిస్తలేం. ఇది ఒక అంశం సరే చేసిండ్రు ఉన్నదని. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే మనం ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే ఇక్కడ మనం అసలు డిజార్డర్గా చేస్తున్నాడు. ఈ రెవెన్యూ సిస్టమ్ను ఆర్గనైజ్డ్గా చేసేదాన్ని డిజార్డర్గా చేస్తున్నారు. డిజార్డర్గా చేసే దాంట్లో ఫస్ట్ ఏంటంటే ఎంజాయ్మెంట్ సర్వే చేయాలి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక 280 కోట్లు ఇచ్చింది. మీరు ముందు సర్వే చేయండి, సర్వే చేసి సెటిల్ చేయండి, సెటిల్ చేసిన తర్వాత రికార్డ్ చేయండి అని చెప్పింది. చెప్తే ఆ డబ్బులు వాడుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు సర్వే చేయకుండా మనము ఇవి చెప్పిన చేయను సర్వే చేయాలి, కాదు చెప్పండి. ఫస్ట్ సర్వే చేయాలి. సర్వే చేసి హద్దులు నిర్ణయించి మ్యాప్స్ తయారు చేయాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. మ్యాప్లు తయారు చేయకపోతే పరిష్కారం కాదు. హద్దులు ఇప్పుడు ఎందుకంటే 50-60% టీపన్స్ లేవు స్టేట్లో, కాబట్టి హద్దులు తయారు చేయాలి. ఎవరు పొజిషన్లో ఉన్నారో గుర్తించి దానికి మ్యాప్స్ తయారు చేయాలి. మ్యాప్స్ తయారు చేసిన తర్వాత రికార్డ్ ప్రక్షాళన చేయాలి. ఆర్డర్ ఇది. అప్పుడు ఈ ఫీల్డ్ మీద ఏమున్నది, దాని హద్దులు ఏమున్నాయి, దాని మ్యాప్ ఏమున్నది, దాన్ని నువ్వు వాళ్ళు ఎక్కియాలి. ఇప్పుడు నా రికార్డులో ఉన్నది నువ్వు నా 1Bలో ఉన్నది ఎక్కించినావు. రేపు ఎవడైనా కోర్టుకు పోతాడు, ఇది తప్పు ఉన్నది, ఈ హద్దులు కరెక్ట్ లేవు, నా దానిలో జరిగింది అని పోతే మళ్ళీ పంచాయతీ. నువ్వు ఇల్లు ఎక్కించినా కూడా పంచాయతీ ఉంటుంది. అది కోర్టుకు పోతే అది చేయాలి. అప్పుడు ఏమవుతుంది అంటే దానికో రెవెన్యూ కోడ్ ఇచ్చి టైటిల్ గ్యారెంటీ యాక్ట్ తీసుకురండి అని సెంట్రల్ చెప్పింది. కాబట్టి దానికో రెవెన్యూ కోడ్ ఇచ్చి సర్వే నెంబర్ సబ్ డివిజన్ కరెక్ట్ చేసి దానికి కనుక రెవెన్యూ కోడ్ ఇచ్చి దాన్ని కనుక మనం చేసేది ఉంటే టైటిల్ గ్యారెంటీ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసి దాంట్లో పెట్టేది ఉంటే అప్పుడు కరెక్ట్ మీరు చెప్పినట్టు ఉంటుంది. ఇందులో ఇప్పుడు ఇమ్మీడియట్ వచ్చే సమస్య ఏంటంటే చాలామంది రిజిస్ట్రేషన్ అయింది, వాళ్ళ ముటేషన్ కాలేదు. ముటేషన్ కాని భూములన్నీ ఇప్పుడు రెవెన్యూలో ఉన్న భూములనే అందులో ఎక్కించారు. ఇప్పుడు ముటేషన్ కానీ రిజిస్ట్రేషన్ అయ్యి ఎప్పుడో నేను 10 ఏళ్ళ కింద నేనే కొనుక్కున్నా, మీకు అమ్మిన వారు వీరికి అమ్మినరు, కానీ ముటేషన్ చేయలేదు, ముటేషన్ జరగలేదు. ఇప్పుడు అది పోర్టల్లో ఉండదు. మరి వీళ్ళు ఎక్కడికి పోవాలి? పొజిషన్ ఉన్నాడు, రిజిస్ట్రేషన్ ఉన్నది, ముటేషన్ కాలే వాళ్ళకి. అట్లా కొన్ని లక్షల ఎకరాల మ్యూటేషన్కి అవకాశం ఇస్తామని చెప్తున్నారు. 0.1% డబ్బులు కట్టించుకొని మ్యూటేషన్ చేస్తామని చెప్తా ఉన్నారు. సార్ ఇప్పుడు ఆ ముటేషన్ చేయాలి, ముటేషన్ చేసి మళ్ళీ పోర్టల్కి ఎక్కియాలి. ఎక్కిస్తే మంచిదే. ఇప్పుడు అవి అంటే ఇప్పుడు ఒకవేళ ఇమీడియట్ రిజిస్ట్రేషన్ చేయాలంటే ఇప్పుడు లేటెస్ట్ టీసీ తీసుకోవాలి. ఇప్పుడు లేటెస్ట్ టీసీ తీసుకొని చేయాలి. కానీ నేను పోర్టల్ ప్రకారమే చేస్తా అంటే ఏమైతే దొరికినా నాకు 10 ఏళ్ళ కింద అమ్మిన పేర్యాన్లు ఉంటుంది, ఆయనకైతే ఇప్పుడు రిజిస్ట్రేషన్, అమ్మినోడికే అయితే ఇది రిజిస్ట్రేషన్. కాబట్టి లేటెస్ట్ టీసీ తీసుకొని చేయాలి. అది గవర్నమెంట్ ఇమీడియట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఒకటి ఇది ఫస్ట్ అంశం. ఇక రెండోది ఏంటంటే మనకి ఇలా 66 చట్టం ప్రకారం మనకు ఏంటంటే ఈ సాదా బైనామాలు, ఇంతకుముందు పెద్దలు చెప్పారు సాదా బైనామాల విషయం వచ్చింది, నేను ఒకటి యాడ్ చేస్తున్నాను. ఈ సాదా బైనామాలలో ఇప్పుడు ల్యాండ్ గ్రాబర్స్ ఎంటర్ అయ్యే అవకాశం ఉన్నది. ఇప్పుడు నువ్వు సర్వే చేసినప్పుడు ఏమవుతుందంటే పొజిషన్ మీద ఎవరున్నారో చూసి ఎవరు అమ్మిండు, ఎక్స్ అమ్మిండు, వై ఉన్నాడు, రిజిస్ట్రేషన్ కాలేదు, పొజిషన్ మీద ఉన్నాడు, కాబట్టి నువ్వు ఆయనకు రిజిస్ట్రేషన్ చేసినా ఏదో తక్కువ అమౌంట్తోనే ఆయనకు రిజిస్ట్రేషన్ చేయడం ఏదో చేస్తే అయిపోతుంది. కానీ ఇప్పుడు ఏమైందంటే నేను ఒక పేద రైతు, నేను రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. ఇప్పుడు నువ్వు మళ్ళీ అవకాశం ఇచ్చినావు, నేను పోలేను. ఎవరు బలం ఉన్నాడు కాగితం సృష్టిస్తాడు, ఇప్పుడు పెడతాడు, ఇప్పుడు వీళ్ళు పైసలు ఇస్తాడు,
ఇప్పుడు ఏం కావాలి? కాబట్టి నేనేమన్నానంటే సర్వే జరగకుండా పొజిషన్ మీద చట్టంలో పొజిషన్ ఉన్నకే ఇవ్వాలన్నది, కానీ నువ్వు తొందరగా టైం పెట్టి పొజిషన్ చూడకుండా కనుక మళ్ళీ ఏదైనా చేసేది ఉంటే సామాన్య రైతు వాళ్ళు చాలా ఇందులో పేదలే ఉన్నారు, 100% పేదలే ఉన్నారు, వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి డిజార్డర్లో తీసుకొచ్చే ఈ సిస్టమ్ అంతా కూడా ఒక వెబ్ పోర్టల్ను తయారు చేసినంత మాత్రాన, ఇప్పుడు ఇంతకుముందు మా భూమి ఉండే పోర్టల్, అది అంతకుముందు ఇంకోటి ఉండే, పోర్టల్స్ మారుతున్నాయి. అయితే మొత్తం సమస్య పరిష్కారంగా దీన్ని స్వాగతిస్తున్నాం, మనం దీన్ని వ్యతిరేకిస్తలేం. సిస్టమ్ చేయడాన్ని ఎవరు వ్యతిరేకించడు, కానీ సిస్టమ్ మొత్తం కంప్లీట్ సిస్టమ్ కాదు ఇది. కాబట్టి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు మనకు ప్రధానంగా ఏంటంటే ఈ దీంట్లో అవకాశాలు ఏంటంటే ఒకసారి ఎక్కిందంటే దాన్ని ప్రశ్నించే హక్కు లేదనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఏంటంటే మొన్న ఒక 5-6 గ్రామాలలో ఒక ఎన్జిఓ సర్వే చేస్తే 14,000 మిస్టేక్స్ ఉన్నాయి. మన ఇది ఆ పాస్బుక్ నుంచి ఈ పాస్బుక్ తీసుకొచ్చినందుకు ఈ పాస్బుక్లలో మిస్టేక్స్, అందులో కొత్త వాళ్ళు చేసింది ఏం లేదు. ఆ పాస్బుక్ ఉన్నది, ఈ పాస్బుక్లో ఎక్కిచ్చిండ్రు. కాకపోతే ఏంది పట్టాకాలం చేసేసి కాస్తకాలం పట్టాకాలం ఒకటి చేసి పెట్టిండ్రు, అది ఒకటే వాళ్ళు మార్పు చేసి ఇంకేం చేయలేదు. ఆ పాస్బుక్ తీసి ఇంట్లో చేసిన దాంట్లో దాదాపు ఇంట్లో చేసినవి ఒక 15 లక్షల దాకా మళ్ళీ వాళ్ళకు కొత్త పాస్బుక్ రాలేదు. అలాంటి వాళ్ళకి ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదు. వాళ్ళందరి అట్లనే ఉన్నాయి. వాళ్లకు కొన్ని ఇంటెన్షనల్గా అయినాయి, కొన్ని పొరపాట్లలో అయినాయి, రకరకాల కారణాలతో అయినాయి. ఇప్పుడు అనుభవం లేని వాళ్ళతో మీరు ధరణిలో ఎక్కించడం వల్ల వాళ్ళు చేసిన మిస్టేక్స్కు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కోర్టుకు పోవాలి. కోర్టుకు పోతే ఎన్ని ఏళ్ళు తిరగాలి? కాబట్టి అలాంటివన్నీ కూడా మరి ఎట్లా పరిష్కారం కావాలి? ఒక మాట కాదు సార్, నాకు అంటే మనం వ్యవసాయ భూముల గురించి మాట్లాడుతున్న ప్రధానంగా ఇప్పుడు వ్యవసాయేతర ప్రాపర్టీకి సంబంధించి కూడా ఒక చిన్న సందేహం. ధరణిలో నమోదు చేసుకోవాలి, లేదంటే వాళ్లే వచ్చి ఇల్లు తిరిగి వివరాలన్నీ సేకరించి ఆధారు తర్వాత మిగతా వారసులు ఎవరు ఇవన్నీ అన్ని డేటా తీసుకొని ఎక్కిస్తారని చెప్పారు. హైదరాబాద్ నగరంలో చాలా వేగంగా మొదలుపెట్టారు విషయం. కానీ ఎక్కడా కూడా ఒక 3 అంతస్తులు ఇల్లు ఉందంటే దానికి కొలత వేయటం కానీ నిజంగా ఆ వివరాలు ప్రాపర్గా నమోదు చేయడం కానీ జరగట్లా. వాస్తవం ఇది. ఇంటి ఓనర్ ఏం చెప్తే అదే ఎంటర్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక 10,000 ఎస్ఎఫ్టీ ఉంటే నేను 2,000 ఎస్ఎఫ్టీ అంటే వాళ్ళు 2,000 రాసుకొని పోతున్నాను. అంటే దీనికి అసలు ఏమన్నా అథెంటిసిటీ ఉండబోతుందా? దీని ఆధారంగా రేపు పొద్దున రిజిస్ట్రేషన్ జరిగితే అసలు ఇది ఎట్లా? సార్ ఇది చట్టబద్ధం కాదు. ప్రభుత్వం దీని మీద గైడ్లైన్స్ కానీ జీవో కానీ ఏది ఇష్యూ చేయలేదు. ఇష్యూ చేస్తే మరి ఏమనుకున్నాం, చేయకుండా ఇల్లీగల్గా చేస్తుంది ప్రభుత్వమే, ఇల్లీగల్గా చేస్తుంది. చేసినవి కూడా పూర్తి కాలేదు ఇప్పటివరకు. మొదలు పెట్టిండ్రు, కొంత గ్రామాలలో కొద్దిగా ఎక్కువైనాయి, ఇక్కడ తక్కువైనాయి. అయితే అది ఏ పర్పస్లో చేస్తారు, ఎందుకు చేస్తారు? ఆల్రెడీ ఆ రికార్డ్ అంతా గవర్నమెంట్ దగ్గర ఉన్నది. ఇప్పుడు గ్రామ పంచాయతీలో నేను ఇల్లు కట్టుకున్నాను, సపోజ్ ముటేషన్ కాకపోవచ్చు, కానీ నా భూమి రిజిస్ట్రేషన్ ఉంటుంది, నేను ఇల్లు కట్టుకున్నాను. తర్వాత వాళ్ళేదో ప్లాన్ ప్రకారం వాళ్ళు ఇంత ట్యాక్స్ వేస్తారు, నా దగ్గర వసూలు తీసుకుంటారు, అది రికార్డులో ఉంటుంది, అది తెప్పించుకుంటే అయిపోతాయి. అయితే ఇది కూడా ఫెయిల్ అయింది. ఇప్పుడు ఇది ఎందుకు చేస్తానో ఎవరికి తెలియదు, ఏ కారణంతో అంటే నేను అనుకుంటున్నా రాజకీయంగా ఏంటంటే పబ్లిక్ను డైవర్ట్ చేసేందుకు ఏదైనా వీళ్ళు అనేక సమస్యలు ప్రజల ముందుకు వస్తుంటే మేనిఫెస్టోలో పెట్టిన పరిష్కరించలేని క్రమంలో పబ్లిక్ అటెన్షన్ డౌన్ అటు ఇటు చేసేందుకు ఇది ఏమో చెప్తారో ఏమో తప్ప దీనికి చట్టబద్ధత లేదు, దీనికి సిస్టమ్ లేదు, ఇది ఎందుకు చేస్తారో తెలియదు. మేము మీరు చేయి అంటే నేను వరంగల్ పోయి చేయించుకొని వచ్చిన రమ్మంటే ఆయన ఫోన్ చేసిన, సార్ మీరు ఉండాలి, ఓ ఆయన ఇంటి ముందర ఫోటో దిగాలంటాడు, ఓ ఆయన ప్రొఫార్మా ఇచ్చి ఇది నింపిస్తుందని ఓ ఆయన అంటాడు. ఏది కరెక్టు? మరి ఏది కరెక్ట్ అంటే దేనికి ఏం గైడ్లైన్స్ లేవు. వాళ్ళు ఏమన్నా అడిగితే ఏమంటారు, ఆయనే విలేజ్ సెక్రటరీ ఏమంటాడు, సార్ గైడ్లైన్స్ ఏం లేవు, ఇంటి ముందర ఫోటో దిగమంటారు. మరి ఇంకా హైదరాబాద్కి వస్తే ఏమంటారు, ఒక ప్రొఫార్మా ఇస్తారు, ఇక్కడ ఒక తీరు అక్కడ ఒక తీరు అంతా పబ్లిక్ కన్ఫ్యూజన్ ఇదంతా ఉంది. సరే ఏదో పోతాను చేసుకుంటాను వస్తాను, కొన్ని చేసి కొన్ని చేయలేదు. కాబట్టి దీనికి ఒక పరిపక్వత లేదు, దీనికి ఏ గైడ్లైన్స్ లేవు, ఏ జీవో లేదు, ఏది లేదు, ఎందుకు చేస్తానో తెలియదు. ఇది అగమ్య గోచరం. దాని మీద మనం ఇప్పుడు మాట్లాడితే కూడా అర్థం లేదు. కాబట్టి ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్స్ మీదనే పోర్టల్ నిన్న కొత్తగా రిలీజ్ అయింది కాబట్టి దాని ఇష్యూ మీద దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్, వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రాబ్లమ్సే మనం అంటే అన్ని వివరాలు వస్తున్నాయి కాబట్టి దాని చర్చ ఉంటే బాగుంటుంది అనుకున్నాను. చెప్పండి. అయితే ఇందులో 1-2 విషయాలు సార్. అయితే ఈ భూమి హక్కులు పట్టదారు పాస్ పుస్తకంలో మనం ఇప్పుడు దాదాపు ఇప్పటి వరకు ఉన్న కేసులలో 70% 80% కేసులు సివిల్ కేసులన్నీ 70% ల్యాండ్ రెవెన్యూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సిస్టమ్ తీసుకొచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక డేట్ అని ఏం లేదు, ల్యాండ్ సర్వేకు డేట్ ఇవ్వలేదు. ల్యాండ్ సర్వే భూమి మీద సెటిల్ కాకుండా రికార్డు మీద సెటిల్ కాదు. ఇప్పుడు వీళ్ళు పెట్టినవి కూడా ఇల్లీగల్. ఇలా ఇప్పుడు నాకు 2 ఎకరాలు ఉన్నాయి, సపోజ్
2 ఎకరాలు నువ్వు నా పాస్బుక్లో ఉంది 1Bలో ఉన్నా, నువ్వు తీసుకొచ్చి పోర్టర్లో పెట్టినావు, ధరణిలా పెట్టినావు. కానీ పొజిషన్ మీద కరెక్ట్ ఉన్నా లేదా ఇప్పుడు తెలియదు. పక్కోడు ఆబ్జెక్షన్ చేసి నా దాంట్లో జరిగినావు అంటే మనం ఏం చేసేది లేదు, మళ్ళీ వాడు కొట్టుకుపోతే. కాబట్టి ల్యాండ్ మీద సెటిల్ కాకుండా రికార్డ్ మీద సెటిల్ కాదు. ఇక్కడే నా ప్రశ్న సార్, నేను మీరు 1Bలో ఉన్నది ఇప్పుడు ధరణి లెక్కిచ్చారంటున్నారు కదా. 1Bలో ఉన్నది పాస్బుక్లో ఉన్నది, పాస్బుక్లో ఉన్నది ధరణి. 1B కానీ మొన్న మనకి దీనికన్నా ముందు ఒక 1.5-2 ఏళ్ల క్రితం సమగ్ర భూ సర్వే ఒకటి జరిగింది కదా రాష్ట్రం వ్యవసాయ భూములకు సంబంధించి. జరగలే అంటే నాకు తెలిసి జరిగింది, ప్రాపర్ గా వచ్చినాయా లేదా సార్. భూ సర్వే జరగలేదు, రికార్డు పట్టేదారు పాస్ పుస్తకాలు చేంజ్ చేసినారు. ఇంకొక సమస్య చెప్తున్నా, ఇప్పుడు ఏం చేసిండ్రు, ఇప్పుడు ఇళ్ళ దీత్తాను అలా పెడతాను, అలా దీత్తాను ఇలా పెడతాను తప్ప కొత్తగా చేసింది ఏం లేదు. ఇప్పుడు మీరు తహసీల్దార్ దగ్గర మేము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సరే డివైడ్ అయ్యి మండల హెడ్ క్వార్టర్లో ఒక తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేస్తే మంచిదే, చేయనియండి, తప్పులేదు. కానీ సమయం ఇప్పుడు ఏదైతే మనకు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ముటేషన్ మేము రిజిస్ట్రేషన్ చేసుకునేది, పొజిషన్ ఇచ్చేది, మనం ముటేషన్కి అప్లై చేసేది, ఇంట్లో కూర్చునేది, వాళ్ళు ఏదో 15 రోజులకు, నెలకు, 2 నెలలకు, 3 నెలలకు ఇచ్చేది అయిపోయేది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు తహసీల్దార్కి ఎన్ని పనులు ఉంటాయో మనకు తెలియదు. తహసీల్దార్కి మనం అప్లికేషన్ పెట్టుకుని ఆన్లైన్లో కానీ పోయి కానీ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఆయన ఒక డేట్ ఇస్తాడు, ఎన్ని రోజులకి ఇస్తాడో తెలియదు. అంటే అక్కడ ముటేషన్కి అయ్యే లేట్, ఇక్కడ రిజిస్ట్రేషన్కి అయ్యే లేట్ ఉన్నాయి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఇమీడియట్ ఇవాళ చేసుకోవాలంటే నేను ఇవాళ పోయి డాక్యుమెంట్ రాయించుకొని పెట్టుకున్నాం, కానీ ఇప్పుడు అట్లా లేదు సిస్టమ్. ఇమీడియట్ పోయి నేను ఇట్లా డాక్యుమెంట్ రాయించి పెట్టగానే కాదు, ఆయన మనకు టైం ఇస్తాడు. మరి ఈ టైము ఎంత లేట్ అవుతుంది, ఎన్ని రోజులు చేస్తారు, ఎట్లుంటుందో ఎవరికి తెలియదు. కాబట్టి తని పడేస్తుంది దానికి పెద్ద ఇబ్బంది అది. తర్వాత దీని ఇంకొకటి ఏంటంటే అదే సరే ఇదొకటి, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. దీని ద్వారానే మొత్తం ప్రాబ్లమ్స్ అయిపోయినాయి, అంత సస్యశ్యామలమైనవి అని సినిమా చూపిస్తే ఇలా ఏం కాదు అనేది మేము చెప్తున్నాం. అంటే చేసిన దాన్ని వ్యతిరేకిస్తలేం, కానీ చేయాల్సినవి చాలా ఉన్నాయని చెప్తున్నాం. ల్యాండ్ సర్వే ఖచ్చితంగా కావాలని చెప్తున్నాం. టైటిల్ మనకు ఏది టైటిల్ గ్యారంటీ యాక్ట్ రావాలని చెప్తున్నాం. మ్యాపులు తయారు కావాలని చెప్తున్నాం. కాబట్టి అవి కానంత వరకు కాదు. ఇప్పుడు చాలామంది నేను చెప్పిన మొన్న జీవన్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఒక 15 లక్షల మందికి పాస్బుక్ల కొత్త పాస్బుక్లు రాలేదంటే కారణం ఏందరికైనా సర్వే నంబర్లు సరిగా లేకపోవడం. ఒక సర్వే నంబర్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి సంబంధించిన భూమి ఎక్కువ నన్ను తక్కువ ఉన్నది. సర్వే నెంబర్లో ఉన్న హెచ్చు తగ్గుల వల్ల అందులో ఉన్న వాళ్ళందరికీ చేయలేదు. అందులో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు పాస్బుక్ ఇవ్వలేదు. వాళ్ళ భూమి కరెక్టే ఉన్నది, వాళ్ళ పొజిషన్ కరెక్టే ఉన్నది, కానీ పాస్బుక్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదా అంటే సర్వే నెంబర్ ఆయన కూర్చుంటలేదు. సర్వే నెంబర్ ఇటు కూడా అడిపోతుంది, అడుగులు తిడిపోతుంది, సర్వే నెంబర్ అద్దులు సరిగా లేవు. ఇప్పుడు ఏం చేయాలి, అది ఇప్పుడు కంటిన్యూ అవుతున్నది. మరి వాళ్ళు బ్యాంకు లోన్ పోదామన్నా, ఇంకేమన్నా చేద్దామన్నా, అమ్ముకున్నామన్నా తహసీల్దార్ ఏమంటాడు, అది రిజిస్ట్రేషన్ ఆఫీసులో రేపు ఏమంటాడు, నీ పాస్బుక్ది అంటాడు. ఇది ఏం లేని ఫిట్టింగ్ పెట్టింది. అంతకుముందు ఈ ఫిట్టింగ్ లేదు, లేని ఫిట్టింగ్ 22A యాక్ట్ ఇంతకుముందు మీరు చెప్పారు కూడా. 22A అంటే ఏంది, ఇప్పుడు భూములు అన్నీ ఏంది, సీలింగ్ భూములు కానీ, లావన్పట్ట భూములు, అటవీ భూములు కానీ, వక్స్ బోర్డు భూములు కానీ ఇప్పుడు మేము చేయమంటాను. ఒక సర్వే నెంబర్లో కొంత వక్స్ బోర్డు ఉన్నది, కొంత నా ప్రైవేట్ ఉన్నది. ఇప్పుడు ఆ ప్రైవేట్ భూమిని ఇప్పటి వరకు చేయలేదు. నాగార్జున రెడ్డి గారు వారు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్ 3-4 ఏళ్ళు అయిందనుకుంటే ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేయలేదు దాన్ని. ఇప్పుడు అందులో లక్షల మంది రైతులు ఉన్నారు. ఇప్పుడు అందులో ఆ రైతులంతా ఎడిపోవాలి. ఇప్పుడు నువ్వు అది సీజ్ చేసి పారే, ఇవాళ అదే చెప్పింది మెయిన్. ఇవో దేవాదాయ భూములు, వక్స్ బోర్డు సీజ్ చేసి పారేస్తాను. మరి సీజ్ చేస్తే ఒక సర్వే నెంబర్ సీజ్ చేస్తే ఆ సర్వే నెంబర్లో మిగతా ప్రైవేట్ భూములు ఎడిపోవాలి. వాళ్ళు ఎప్పటి నుంచో కొట్టుకుంటారు కదా. కాబట్టి దేనికి పూర్తి పరిష్కారం ఇయ్యలేదు. మందా జగన్నాథం గారు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు జాయిన్ అయ్యారు. జగన్నాథం గారు నమస్కారం. జగన్నాథం గారు చెప్పండి, అంటే ఇది ఇప్పుడు భూమికి సంబంధించి సమస్యలు ఇవాళ కొత్తగా వచ్చినాయని ఎవరు అనుకోవట్లేదు. జగన్నాథం గారు గతంలో అనేక సమస్యలు ఉన్నాయి, పటేల్ పట్వారీ వ్యవస్థ ఉంది, అంతకుముందు ఇంకే రకరకాలు ఉన్నాయి. అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఉన్నటువంటి మండల వ్యవస్థ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ, దీనిలో లోపాలు, అవినీతి, లంచాలు, కబ్జాలు ఇవన్నీ కొనసాగుతున్నాయి. వీటికి ఒకటి ముఖ్యమంత్రి గారు సంకల్పం, దీన్ని పరిష్కారం చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆయనకి పూర్తిగా అవగాహన ఎక్కడేంటి అన్నది అంగుళం తెలిసిన మనిషి కాబట్టి దీన్ని పరిష్కారం చేయాలన్న ఆలోచన ఆయనకి ఉందని అనుకుంటాను. కానీ పరిష్కారానికి ఇప్పుడు గతంలో చేసిన సమగ్ర భూ సర్వే అనండి, లేకపోతే మొత్తం కొత్త పాస్బుక్లు ఇవ్వటం, 1Bలోకి ఎక్కించడం, ఇదంతా ఒక పెద్ద కసరత్తు కొన్ని నెలల పాటు జరిగింది. ఆ ఉద్యోగులందరినీ ముఖ్యమంత్రి గారు అప్రిషియేట్ చేశారు, రేయింబోళ్ళు కష్టపడ్డారని. ఆ తర్వాత ఇప్పుడు ఆ వివరాలన్నీ ధరణిలోకి వస్తూ ఉన్నాయి. ఇక మీద రిజిస్ట్రేషన్లు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు కాకుండా తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతాయి అని చెప్పారు. అవినీతికి ఆస్కారం లేకుండా అసలు మీ ఇంట్లోనే కూర్చొని ఆన్లైన్లోనే అప్లై చేసుకొని రిజిస్టర్ చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తం కూడా ఈ వ్యవహారం అంతా ఏ రకమైన చిన్న తలనొప్పి కూడా లేని ఓ 80-90% భూములకు సంబంధించి ఓకే ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న ఏ చిన్న లిటికేషన్ ఉన్నదైనా, అది సర్వే నెంబర్లో ప్రాబ్లం ఉన్నా, పాస్బుక్లో ఎంట్రీలో తప్పులున్నా, 1Bలో తప్పులున్నా,
అవి అవ్వవేమో అన్నటువంటి ఒక భయం ఇప్పుడు కనపడతా ఉంది. వీటి మీద కోర్టులకు వెళ్ళటానికి అన్నిటికంటే కీలకమైంది. అసలు వీటి మీద భవిష్యత్తులో కోర్టుకు వెళ్ళటానికి అవకాశం లేదు అని చెప్తా ఉన్నారు. మొత్తంగా ఇది మొదలు అనుకోవాలా సంస్కరణలకి? దీంతో ముఖ్యమంత్రి గారు నేను చెప్పడం అయితే 99% ఇక తప్పులు జరగవని చెప్తా ఉన్నారు. మరి ఏ రకంగా తీసుకోవాలి? శ్రీనివాస్ గారు, రాజ్యాంగం రాసుకున్న తర్వాత ఎన్నిసార్లు అమెండ్ చేసుకున్నాం మనము? ఓకే, దేని గురించి అమెండ్ చేసుకున్నాం మనం? కాలక్రమేణా మన అవసరాలకు తగినట్టు విధంగా పూర్తిగా ఫుల్ ప్రూఫ్ గా చేసుకోవాలనే ఉద్దేశంతో గతంలో మన అనుభవ ప్రకారం లేదా ఎవరు తప్పులు జరిగి సరి చేసుకోవడానికి లేదా ఈనాడు కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసుకుంటూ పోతున్నాం. తర్వాత కొన్ని చట్టాలను మార్చుకుంటున్నాం. ఈ భూ సంస్కరణలు కూడా ఇప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత నైజాం కాలం నుంచి కూడా స్టార్ట్ చేసిన వీటిని సరే అప్పుడు ఒక పద్ధతిని ఒక ప్రొఫార్మన్ రూపొందించుకున్నాం మనం. దాని తర్వాత కాలక్రమేణా మనము గడిపే కొద్దిగా ఏవైతే తప్పులు జరుగుతున్నాయో రైతులకు ఇతర వాళ్ళకి ఇబ్బందులతో వాటిని కరెక్ట్ చేసుకుంటూ పోయిన వాటిలో కూడా సంపూర్ణంగా 100% దాంట్లో పారదర్శకం రాలేదని అభిప్రాయంతో మరి వస్తూ ఈనాడు అవన్నీ గమనించిన మీరే అన్నారు ఇందాక. ముఖ్యమంత్రి గారు సంపూర్ణమైన అవగాహన కలిగిన వ్యక్తి, చాలా విషయాలు స్వతగా ఆయన పరిశీలించి చేశారని చెప్పాను. ఇప్పుడు ఒక అటెంప్ట్ ఏంటంటే మీరు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే సకల జిల్లా సర్వే చేశామని చెప్పారు. స్వయాన ఆనాడే ప్రభుత్వం కూడా అగ్రీ చేసిందంటే మేము ఒక రిపోర్ట్ చేశాం. గ్రామీణ ప్రాంతంలో తెలంగాణలో ఉన్న ప్రజలందరిలో వాళ్ళ స్థితిగతులు ఏంటి, ల్యాండ్ హోల్డింగ్ ఏముందంటే వాటి పరిస్థితులను బట్టి ఈ సంస్థానంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్న ఉద్దేశం తీసుకున్న సర్వే. మాటి కొంతమంది అంటుంటారు అప్పుడు సర్వే చేశారు కదా, ఆ సమాచారం మీ దగ్గర ఉంది కదా, ఇప్పుడే గారు మాట్లాడుతుంటారు. ఒకటి ఇందాక నేను చెప్పినట్టు మరి రాజ్యాంగం ఒకసారి రాసుకున్న తర్వాత మనం మాటికి ఎందుకు దాన్ని మనం అమలు చేసుకుంటూ పోతున్నాం? జరిగిన వాటి ఏమైనా ఉంటే చెప్పకాలంగా తగిన విధంగా చేసుకుంటూ పోతున్నాం. ఇప్పుడు ఈనాడు దాన్ని ప్రారంభించారు కానీ రెవెన్యూ చట్టం కానీ కొత్త ఫార్మర్ చట్టంగా తీసుకొచ్చేలో దాంట్లో భాగంగా కానీ ఈనాడు స్పష్టంగా నిన్న ముఖ్యమంత్రి మాటి చెప్పారు, సీఎస్ గారు కూడా చెప్పారు, ఒకే రోజు లేదా రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ తర్వాత పట్టాదారు పాస్ మీకు గంట 2 గంటలు చేతికి అందుతుంది. బట్ యూ హ్యావ్ టు గెట్ యువర్ క్లాస్. సరే మీరు అన్నారు చిన్న మొన్న తప్పులు అవివైనా ఉంటే వాటి ఇప్పుడు బిల్లులు ఎందుకు దాన్ని అప్లై చేస్తే తప్పులు ఏమైనా ఉంటే మీరు అప్లై చేసుకోమని చెప్తా ఉన్నారు. దానికి ఒక ప్రొసీజర్ అడాప్ట్ చేస్తున్నామని చెప్పారు. దాని ప్రకారం లేదా ఈనాడు రెవెన్యూ అధికారుల దగ్గర పోయిన కానీ ఇప్పుడు కూడా ఏమంటారు రెవెన్యూ అంటే మీరు కోర్టులో చేసుకోండి అని అంటుంటారు. తప్పు ఎవరైనా కానీ. సో ఈనాడు ముఖ్యమంత్రి గారు ఎక్కువటంతా ఓ పారదర్శకమైన రైతుకు చిన్న తప్పు కూడా జరగకుండా విధంగా రాబో కాలంలో ఇప్పుడు జరుగుతున్న వీటిలో ఏవైతే రైతులకు సంక్షేమ తర్వాత ఆర్థిక విధంగా మేము సహాయపడుతున్నామో నిజమైన రైతులకు చెందాలి అన్న ఉద్దేశంతో చేపట్టిన ఈ చర్యని హర్షించేది పోయి ప్రధానికి తప్పులు వెతకడానికి ప్రయత్నం చేయడం అనుకుంటే సబబు కాదనుకుంటాను ఎవరికైనా కానీ. సో దీన్ని స్వాగతిద్దాం. జగన్నాథ్ గారు, ఇవాళ నిజంగా సమస్య మీ వాళ్ళ దృష్టికి తీసుకురావటం, దాని ద్వారా ఒక్క సెకండ్ జగన్నాథ్ గారు మీరే చెప్తారు కానీ ధరణి వ్యతిరేకించాలి, ఎవరు ధరణిని వ్యతిరేకించట్లా, ఇంకా బాగా కావడానికి మార్గాలు ఏమన్నా దాని మీద చర్చిస్తున్నాం. మీతో మల్లారెడ్డి గారు ఒక ప్రశ్న అడుగుతారు. జగన్నాథ్ గారు ఒకటి ఏమిటంటే మన ధరణి వెబ్సైటు చట్టంలో అంటే 1971 ఈ పాస్ పుస్తకాల చట్టాన్ని సవరణ చేసిన దానిలో రాసింది ఏమిటంటే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రభుత్వం కానీ రికార్డులో ఏమైనా తప్పులు కనుక రాయబడితే వాటి మీద కోర్టుకు వెళ్ళడానికి ఎలాంటి హక్కు లేదు అని చెప్పి రాశారు. తర్వాత రెండవది ఏమిటంటే వారసత్వంగా వచ్చే భూములకు కూడా మొటేషన్ కోసం ఫీజు కట్టాలి. అంటే తండ్రి చనిపోతే కొడుకుల పేరు మీద భూములు అయితే కూడా మొటేషన్ ఫీజు కట్టాలి అని చెప్పని పెట్టారు ఈ 2 అంశాలు. ఇప్పుడు మనం ఇప్పటికే నిన్నటి నుంచి ఈ రోజుకే కొన్ని వేల అప్లికేషన్లు వస్తూ ఉన్నాయి. ఏది తప్పులు రాయడం కానీ, తర్వాత భూములు తక్కువ రాయడం కానీ, భూముల పేర్లు మార్చడం, పట్టేదారుల పేరు మార్చడం, వీటి మీద ఎక్కడికి అప్పీల్కి వెళ్ళాలనేది ధరణి వెబ్సైట్లో చెప్పరా. మళ్ళీ అదే తహసీల్దార్ దగ్గరికి వెళ్ళాలా, ఎవరైతే తప్పు రాశారో వాడి దగ్గరికే. ఎందుకంటే రెవెన్యూ కోర్టులను రద్దు చేశారు. ఇప్పుడు ఆర్డీఓ కోర్టు కానీ, డిఆర్ఓ కోర్టు కానీ, జాయింట్ కలెక్టర్ కోర్టు ఈ 4ని రద్దు చేశారు. ఈ 4 ఇప్పుడు సివిల్ కోర్టుకు వెళ్ళమంటున్నారు. నాకు 2 ఎకరాల భూమిలో 4 గుంటలు తక్కువ రాశారు. 4 గుంటలు తక్కువ రాశారు.
ఆ 4 గుంటలు తక్కువ రాసినటువంటి దాని గురించి నేను ఎవరి దగ్గరికి కంప్లైంట్కి వెళ్ళాలి? ఇప్పుడు సివిల్ కోర్టు కనుక వెళితే నా 4 గుంటలు కాదు, ఈ ఎకరం 30 గుంటలు ఫీజుల కిందనే పోయే అవకాశం ఉంది. అందువల్ల ప్రతిదానికి కూడా అప్పీల్ అనేది ఒకటి ఉంటుంది. కానీ ఈ ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే ధరణి వెబ్సైట్లో అప్పీల్ అనేది లేకుండా చేశారు. రైట్ సార్, ఒకసారి ఎస్ జగన్నాథ్ గారు మీరు ప్రశ్న విన్నారు, మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు ఒకటి ఏంటంటే స్పష్టంగా ముఖ్యమంత్రి గారు రెవెన్యూ చట్టాన్ని అసెంబ్లీ ఇచ్చినప్పుడు ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేశాను. ఏవైతే రెవెన్యూ కోర్టుని ఆర్డీఓ వీళ్ళ దగ్గర వాళ్ళు జేసీ దగ్గర తీసేశారో దానికి బదులుగా రెవెన్యూ ట్రిబ్యునల్స్ లేదా ఈనాడు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు అనుకుంటే నాట్ రన్ 15 ట్రిబ్యునల్స్ ని అనౌన్స్మెంట్ చేశారు. అప్పీల్కి అక్కడికి పోవడానికి నమస్కారం. ఈ సిస్టమ్ లో అప్పీల్ పోవడానికి ఆస్కారం లేదు అని చెప్పేసి కోర్టులకు పొమ్మంటున్నారని చెప్పేసి మన మిత్రులు ఇందాక మాట్లాడినారు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను ఒక అసైన్ ల్యాండ్ మా అలంపూర్ తాలూకా అసైన్ ల్యాండ్ ఏమైందంటే ఒక పెద్ద భూస్వామి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి ముందు అమ్మేశారు. అమ్మేసిన తర్వాత వీళ్ళు అక్కడ పేర్కొంటుంది మొత్తం మీద లేదా వీళ్ళ అన్ని రికార్డులో వీళ్ళ పేరు వచ్చింది. సడన్ గా ఒక దగ్గర మారిపోయింది. కలెక్టర్ గారి దగ్గరికి మీరు కోర్టుకెళ్ళింది. తప్పేవాళ్ళు లేదండి మీ తహసీల్దార్, తప్పేవాళ్ళు లేదండి మీ ఎగ్జిస్టింగ్ రెవెన్యూ చట్టాలు. మరి ఈ చట్టాన్ని మార్చేసి ఈనాడు అప్పీల్ పోవడానికి బిజినెస్ ఏర్పాటు చేయడము అది రైతులకు ఉపయోగకరంగా లేకపోతే రైతులకు దీని తర్వాత రెండో దీంట్లో ఏదైతే మనం ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశారు స్పష్టంగా చెప్పడం జరిగిందా ప్రత్యేక ఇంటి లేదో అక్కడ డిస్కస్ చేస్తాం. రైతులకు ఏ విధంగా ఇప్పుడు అక్కడ చేస్తామని చెప్పి మీరు సిస్టమ్ మొదలు నష్టం కదా తప్పకు 9 ప్రయత్నం చేస్తే మీరు ఏమాత్రం సిస్టం లేదని చెప్పి రైతులు ఎవరు రోడ్ల మీద రావాల్సి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చట్టం మీద రైతులంతా ఉత్తర భారతంలో ఏ విధంగా నిర్ణయం తెలుసు. ఇక్కడ ఎందుకు రాలేదు? ఈనాడు రెవెన్యూ చట్టం కానీ రెవెన్యూ చట్టం తీసుకొచ్చినా కానీ ఫార్మర్ చట్టం తీసుకొచ్చినా రైతులు ఎక్కడన్నా ధర్నాలు చేశారా? మనతో కత్తి వెంకటస్వామి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జాయిన్ అయ్యారు. వెంకటస్వామి గారు నమస్కారం. నమస్కారం సార్. వెంకటస్వామి గారు మీరు మల్లారెడ్డి గారికి, వేణుగోపాల్ రెడ్డి గారికి, మా జగన్నాథం గారికి అందరికి నమస్కారం. మీరు విన్నారు, చర్చ అంతా విన్నారు. ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ వ్యక్తిగతంగా మనందరికీ అనుభవాలు ఉన్నాయి వెంకటస్వామి గారు. గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఒక రిజిస్టర్ ఆఫీస్లో కానీ లేకపోతే మరొక చోట కానీ ఓ మ్యూటేషన్కో లేకపోతే పహానీల్లోనో పట్టదారు పాస్బుక్లో ఆఫీసులకు పోయినప్పుడు రెవెన్యూ కార్యాలయం కానీ ఇక్కడ అవినీతి 10 సార్లు తిరగటం నరకమే. అది అందరికీ ప్రతి ఒక్కరికి అనుభవంలో ఉన్నది. వీటిని ఫేస్ చేయటం మించిన భయంకరమైన అనుభవాలు మరొకటి లేవు. దీనికి ఒక పరిష్కారం కోసం ఒక ప్రయత్నం జరుగుతుందని ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉన్నారు. నిన్న మొట్టమొదటిసారిగా ఈ ధరణి పోర్టల్ని లాంచ్ చేస్తూ వ్యవసాయ రిజిస్ట్రేషన్ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు ఇక ప్రారంభమవుతాయని చెప్తున్నారు. 99% తప్పులు జరగవు, ఈ గతంలో జరిగినట్టుగా ఇక తప్పులు జరగవు అని ముఖ్యమంత్రి గారు భరోసా ఇస్తూ ఉన్నారు. ఎలా చూడాలి? నిజంగా ఇది ఆచరణలో ఆ రకంగా ఉండే అవకాశం ఉందా? ఎలా చూస్తున్నారు సార్? ఒక సమాజానికి సంబంధించి అప్గ్రేడేషన్ అనేటువంటిది ఆల్వేస్ వెల్కమింగ్ చేయాల్సిందే. ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ ఆల్సో. ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్. అప్గ్రేడేషన్ అన్నట్టుంది ప్రతిదా. నేను బీయింగ్ ఎ కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఐ వోంట్ అపోజ్ ద అప్గ్రేడేషన్ ఆఫ్ ది థింగ్స్. సో మోడర్న్ సొసైటీ అవసరానికి. అయితే ఇక్కడ ఫస్ట్ నేను అడుగుతున్నటువంటిది ఇందాక వేణు గారు కూడా దాన్ని చేసి మల్లారెడ్డి గారు కూడా చెప్తున్నారు. ఫస్ట్ ఏంటంటే దీని యొక్క చట్టబద్ధత. తర్వాత ఇది ఆల్రెడీ ధరణి పేరుతోటి భూ సర్వేకి సంబంధించి కొంత ప్రయాస జరిగింది. దాంట్లో చాలా అవకతవకలు జరిగినాయి, దాన్ని పూర్తి చేయలేకపోయినారు. ఇది ఎట్లుందనంటే వుడ్ లైక్ టు టేక్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ నేను తీసుకున్నా. ఒక క్వాలిఫైడ్ సర్టిఫికెట్ తీసుకున్నటువంటి ఏది ఈ ఆటోమొబైల్ ఇంజనీర్ ఆయన సర్టిఫికెట్ రాగానే పోయి మొత్తం బండి అంతా ఇప్పి పెట్టి కన్ఫ్యూజన్ లో కూర్చున్నట్టున్నది అలా కేసీఆర్ గారి పరిస్థితి. అంటే ఆయనకు టెక్నికల్ గా ఆయనకు సర్టిఫికెట్ ఉంది కానీ బికాస్ ఆఫ్ హిస్ అంటే అన్ఎక్స్పీరియన్స్ అనుకోండి, తర్వాత ఆయన ప్రొఫెషన్షిప్ లేక కారణంగా బండి అయితే అంత ఇటు పెట్టి రెవెన్యూ చట్టానికి సంబంధించి, భూ సంస్కరణకు సంబంధించి, తర్వాత సమగ్ర సర్వేలకు సంబంధించి అన్ని ఓపెన్ చేసి పెట్టినాడు కేసీఆర్. మీరు చెప్పింది బాగుంది. బండి అంతా ఇప్పారు కానీ
దాన్ని బిగించడం మరి కరెక్ట్ గా బిగించారా లేదని మనం రేపు చూడాలి ఎలా ఉండబోతోంది చెప్పండి. ఏది బిగించడానికి ఆయనకి ఇప్పుడు ఆల్ ఆర్ ఇన్ కన్ఫ్యూజన్. గవర్నమెంట్ ఈజ్ ఇన్ కన్ఫ్యూజన్ అండ్ అధికారులు కన్ఫ్యూజన్. మీరు ఇందాక చెప్తున్నా వేణు చెప్పినాడు, నేను చెప్తున్నా అనుభవం చెప్తున్నా. నాకు హైదరాబాద్ నగరంలో ఇల్లుంది, దానికి సంబంధించినటువంటి వీళ్ళు ఇది వచ్చారు ఇది సేకరణ కోసము. ఇక్కడ ఇచ్చిన నేను వివరాలకు అండ్ ఎంటైర్లీ డిఫరెంట్. వేరే నర్సంపేటలో నేను నాకు అడిగిన వివరాలకు అండ్ జమానాస్వాన్ ఫర్క్ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఎవరికి కూడా ట్రైనింగ్ లేదు. వాళ్ళు ఏదో ఇచ్చారు, మేమేదో చేస్తున్నాం అంటే వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం, వెంకటేశ్వర గారు అన్ని ముఖ్యమంత్రి అని పొగిడేసినారు. వెంకటేశ్వర గారు పాయింట్ ఏంటంటే అంటే కొంత అవగాహన ఉండొచ్చు అంశం విషయాలు చెప్పినారు. ఫస్ట్ సమగ్ర సర్వే, దానికి సంబంధించిన రిజల్ట్ ఏంటి, దాని తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి భూ సంస్కరణకు సంబంధించినటువంటి మొన్న ధరణి ఏంది, ధరణినే మళ్ళొకసారి ధరణి 2 ఇది ధరణి 1 ధరణి 2ని ఆయన ఇలా రిబ్బన్ కట్ చేసి, అంటే వాళ్ళకి అలవాటు ఉన్నది అయిపోయినటువంటి వాటికి కూడా మళ్ళీ రిబ్బన్ కట్ చేసే అవకాశం. విమర్శ అనకుండా దీంట్లో టెక్నికాలిటీ ఎంత, టెక్నికల్ గా వచ్చిన సమస్యలు అప్గ్రేడేషన్ ఎప్పుడైతే సార్ ఆల్రెడీ వచ్చినటువంటి ప్రాబ్లమ్ ను రిసాల్వ్ చేసినాక అప్గ్రేడేషన్ ఉంటుంది. ఏ ప్రాబ్లం మాలారెడ్డి గారు లెక్కలతో కాదు చెప్పినారు 13 లక్షలకు సంబంధించి, అది సంబంధించినటువంటి ఒక్కటి కూడా మీరు రిసాల్వ్ చేయకుండా గోయింగ్ ఫర్ ద న్యూ అప్గ్రేడేషన్. రేపు 99% ఆయన వాటర్ అలవాటు 100%, 99% అయిపోతుంది అనేది. ఇదంతా కూడా ప్రజలకు కరెక్ట్ గా చేర్చే విధంగా ఉండాలనేటువంటిది, టెక్నికల్ గా శాస్త్రీయంగా ఉండాలనేది మా ఉద్దేశం. కేవలం మాటల గారడితోటి రాష్ట్రాన్ని 7 ఏళ్ల నుంచి నడిపినట్టు ఇంకా నడుపుతా అనేటువంటి ఉద్దేశమే తప్ప ధరణితోటి నేను మొత్తం సమస్యలు సాల్వ్ కావాలని కోరుకుంటాం కానీ సాల్వ్ అయితే అనేటువంటి విశ్వాసం అయితే లేదండి. వెంకటేశ్వర గారు ఇక్కడ 2 అంశాలు మీరు 2 కలిపారు కాదు. ఒక పాయింట్ ఏంటంటే పట్టణ ప్రాంతాల్లో లేదు వ్యవసాయేతర భూముల నమోదుకి సంబంధించి మీరు చెప్పింది కరెక్ట్. ఎక్కడ వచ్చిన చోట వస్తున్నారు, రాని చోట రావట్లేదు. కొన్ని చోట్ల వాళ్లే నోట్ చేసుకున్నారు, కొన్ని చోట్ల మనల్ని అడుగుతున్నారు. మనం చెప్పింది రైటా రాంగా వెరిఫై చేసేది లేదు. అసలు దానికి ఒక పద్ధతి ఉందా, దానికి వ్యాలిడిటీ ఉందా, దానికి చట్టబద్ధత ఉందా, ఎవరికి తెలియని అంశం. అసలు దాని మీద ఒక జీవో కూడా రిలీజ్ చేయలేదని చెప్పి నాకు వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పారు. గవర్నమెంట్ దాకా కాదా చెప్పండి మీరు. రైట్ ఇది ఒక పార్ట్. బట్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది మీరు చెప్పిన ఫస్ట్ పార్ట్. వ్యవసాయ భూములకు సంబంధించి ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లకి నిన్న ఆయన లాంచ్ చేశారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ నిన్న నుంచి మొదలైనాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కాకుండా తహసీల్దార్ కార్యాలయం ద్వారా జరుగుతుంది. మీరు ఇంట్లో కూర్చొని అమ్మేవాడు కొనుక్కునేవాడు మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు అని కూడా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. కనీసం ఆ మేరకు బాగా జరుగుతుంది అనుకోవాలా? పట్టణ ప్రాంతాల ఆస్తులు వ్యవసాయేతర భూముల తర్వాత వద్దాం, ముందు దీని వరకు చెప్పండి. నేనైతే ఇది ఎట్టి పరిస్థితి జరగదు అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఇంటి దగ్గర కూర్చొని కంప్యూటర్ల ముందర కూర్చొని ఎంట్రీ చేస్తుండదు. స్వయంగా ప్రత్యక్షంగా వెళ్ళి చెప్పులు దరగాక తిరిగితేనే పనులు కావటం లేదు. అక్కడ మిస్టేక్స్ రెక్టిఫై చేసేటువంటి నాదుడు లేదు అక్కడ. ఎలకలు వచ్చినాయని ఇల్లు కాదబెట్టుకోరు ఎవరు. ఇప్పుడు ఈయన చేస్తున్నదంతా అదే, కేసీఆర్ గారు చేస్తున్నదంతా అదే. విఆర్ఓలు డబ్బులు తింటున్నారు కాబట్టి విఆర్ఓ రద్దు అన్నాడు. ఆయన తీసుకొచ్చి ఇంకొక ఎంఆర్ఓ దగ్గర పెట్టిండు. మొన్ననే చూసిన ఒక ఎంఆర్ఓ ఆత్మహత్య చేసుకున్నాడా లేకపోతే హత్య చేయబడ్డా, ఏది జైలు అనేది చచ్చిపోయినాడు. ఇవన్నీ మనం చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా మాటల గారెడి తప్పితే నేనేమంటున్నా అంటే సార్, ఇక్కడ అసలు నోట్ చేసుకునేటోడే సరిగా లేడు, నోట్ చేసుకున్నది తప్పు జరిగితే దాన్ని సరిదిద్దడానికి నాదుడే లేడు. అసలు కేసీఆర్ గారు ఎవరండి? అప్పీల్ చేసుకునే హక్కు లేదని ఒక జియో ఇష్యూ చేయడానికి ఈయన ఎవరండి? ఆయన రైట్. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఎస్ మల్లారెడ్డి గారు చెప్పండి. ఒక విషయం అండి, ఇప్పుడు తహసీల్దార్ను రిజిస్ట్రార్గా మార్చారు. రిజిస్ట్రార్ బాధ్యతలు బాగా ఉన్నాయి. తర్వాత ఇప్పుడు తహసీల్దార్కు ఉన్నటువంటి పాత బాధ్యతలు ఉన్నాయి. పాత బాధ్యతల ప్రకారం ఒక్కొక్క తహసీల్ ఆఫీసులో అంటే మొత్తం మన దగ్గర 16,000 కేసులు పెండింగ్లో ఉంటే వాటిని ట్రిబ్యునల్ పెట్టి పరిష్కారం చేస్తాం 4 మాసాల్లో అన్నారు. ఆ 16,000 కేసుల సంగతి వదిలిపెట్టండి. ఇప్పుడు కొత్తగా ఏమిటంటే ధరణి వెబ్సైట్లో వాళ్ళు తప్పుడు నమోదు చేసినటువంటి సాగు భూముల విషయాలు తప్పుడు నమోదు చేస్తే తహసీల్దార్ దగ్గరికి పెడితే ఏమిటంటే అతను నేను ఇది గవర్నమెంట్ భూమి అసైన్డ్ భూమి ఉంది, అసైన్డ్ భూమిని వాళ్ళు గత 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి సాగు చేస్తూ ఉన్నారు. దాన్ని ఇప్పుడు గవర్నమెంట్ భూమి అని మార్చేశారు. గవర్నమెంట్ భూమి మార్చే హక్కు తహసీల్దార్లకు లేదు. ఒకవేళ అసైన్డ్ రద్దు చేయాలంటే మళ్ళీ ఏంటంటే పై ఆఫీసర్ ఆర్డీఓ కానీ లేకపోతే కలెక్టర్ కానీ రద్దు చేయాలి. ఏది ఒకవేళ ఈ ఎర్రర్ కనుక ఏమైనా తప్పులు ఉంటే వీళ్ళు సాగు చేయకపోతే అమ్ముకుంటే
ఇప్పుడు ముఖ్యమంత్రి గారే 2017 మార్చి లోపు ఎవరైతే కొనుగోలు చేశారో 2017 మార్చి లోపు ఎవరైతే అసైన్డ్ భూములు కొనుగోలు చేశారో అర్హులకు పట్టాలు ఇస్తానని చెప్పని ఒక జీవో తెచ్చాడు. మరి ఆ జీవోను అమలు చేసి అయితే ఇప్పుడు ఈ 2.5 లక్షల ఎకరాల భూములు కనుక పట్టాలు అయిపోతే వాళ్ళకు కూడా ధరణి వెబ్సైట్లో వాళ్ళ పేర్లు వస్తాయి కదా. ఆ పని చేయలేదు. ఒకటి సాదా బైనామాలు 10.5 లక్షలు ఆయన దగ్గరనే పెండింగ్లో ఉన్నాయి, వాటిని పరిష్కరించలేదు. తర్వాత 2.5 లక్షలు పాస్ పుస్తకాలలో తప్పులు ఉన్నట్టు వాళ్ళే చెప్పారు, పేర్లు తప్పులు కానీ సర్వే నెంబర్లు తప్పులు కానీ. ఇది 2.5 లక్షలు ఉన్నాయి. కాబట్టి ఇంత చెత్త సరి చేయకుండా, ఇంత చెత్తను క్లియర్ చేయకుండా ఎలా ఈ ధరణి పాస్ పుస్తకాలలో అంటే దాదాపు 20 లక్షల మంది, అంటే మొత్తం 56 లక్షల మంది రైతులు ఉన్నారు. 56 లక్షలలో 20 లక్షల మంది ఇలా సఫర్ అవుతూ ఉన్నటువంటి సమస్య పెట్టుకొని నువ్వు ధరణి వెబ్సైట్ ఫైనల్ అయిపోయింది 90%, 99% అని చెప్పంటే శాతాలు అది కావాల్సింది. ఇక్కడ ఏమిటంటే నాకు 4 ఎకరాల భూమి ఉంది, అందులో 2 ఎకరాలు రాయలేదు. నా 2 ఎకరాలు రాయకపోతే నా కేసు పెండింగ్ ఉంది. కానీ నా 2 ఎకరాలు రాశానని రాసింది చెప్పడం కాదు. ఒక వ్యక్తికి ఉన్నటువంటి ఆస్తి ఇప్పుడు వ్యాపార వస్తువుగా పనిచేస్తున్నది భూమి. ఏ కష్టం వచ్చినా భూముల అమ్మకాలు కొనుగోళ్లు నిరంతరం జరుగుతూ ఉంటాయి. ఇంకా అంతకన్నా మిగిలిన ఆస్తి గ్రామాలలో ఏమి ఉండదు. అందువల్ల ఏమిటంటే కొనుగోలు చేసేటటువంటి వాడికి సౌకర్యం కలిగించడానికి ధరణి వెబ్సైట్ బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కొనుగోలు చేసేవాడు ఇంతకుముందు డౌట్ ఒక్కడు 10 మందికి అమ్మేది, ఇప్పుడు అది ఉండదు. ఎందుకంటే కొనుగోలు చేసేవాడికి రక్షణ కల్పించావు. ఎవరు కొంటారు? బాగా డబ్బున్నోళ్ళు కొంటారు. సరే, వాడి రక్షణ కల్పించావు, సంతోషం. కానీ అసలు ఈ భూముల యొక్క రికార్డు చేయడంలో ఉన్నటువంటి లోపాలను, ఇప్పుడు ఆల్రెడీ టేబుల్ మీద ఉన్న లోపాలను, ఈ 20 లక్షల లోపాలను సరిచేయకుండా ధరణి వెబ్సైట్ని ఎలా నువ్వు అమలు చేస్తావు? వేణుగోపాల్ రెడ్డి నా పైన మీరే చెప్పండి. ఇక్కడ ఇందాక వారు చెప్పారు మొత్తం 56 లక్షల మంది రైతులు లేకపోతే కమతాలో రైతుల కింద ఉన్న భూములు ఉంటే దానిలో దాదాపు 20 లక్షలు అన్నీ కలుపుకుంటే సమస్యలు ఉన్నాయని ఇది ఒక పార్టీ. మీరు కూడా ఒక ప్రశ్న లేవనెత్తారు. రేపు పొద్దున ఈ దళారులు లేకపోతే భూ కబ్జాదారులు ఇందులో చొరబడే అవకాశం ఉంది. వీటన్నిటిలో ఎక్కడైతే లూప్ హోల్స్ ఉన్నాయో సరిపోదా? దాదాపు 50 లక్షల్లో 20 లక్షలు అంటే 40% సమస్య ఉన్నట్టు. దీనిలో అంతా బాగున్నది నడిచిపోతుంటుంది అనుకుందాం, బాగలేనిది 40% ఉంది. ఈ 40%ని రేపు పొద్దున ఈ లిటిగేషన్ల కారణంగా ధరణిలో ఒకటి ఉంటుంది, లేకపోతే ఇంకో దానిలో ఇంకోటి ఉంటుంది, ఇంకో దానిలో ఇంకోటి ఉంటుంది. మళ్ళీ మొత్తంగా ఇందాక మన వెంకటస్వామి గారు చెప్పినట్టు బండి ఇప్పారు, ఏది ఎక్కడ బిగిస్తారన్న దాన్ని ఎలా చూడాలి? సార్ మీరేం మంచి ప్రశ్న అడిగిండ్రు. ఒక విషయం నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ వెబ్ పోర్టల్ ధరణి వెబ్ పోర్టల్ వచ్చినా కూడా ఇది అంత 100% కరెక్ట్ కాదు. మనం మాట్లాడేదానికి చట్టానికి సంబంధం ఉండాలి. ఇప్పుడు కేసీఆర్ గారు మాట్లాడింది ఒకసారి ల్యాండ్ షేక్ చేస్తే చాలా లూపోల్స్ వస్తాయి. ఇదే ఫస్ట్ కాదు కదా, మనకు 50 తర్వాత టెనెంట్ యాక్ట్ వచ్చింది, 55లో ఏపీ రెవెన్యూ యాక్ట్ వచ్చింది, 70లో పీపుల్స్ ల్యాండ్ లీడ్ ఇండియా అని ఒకటి పెద్ద సంస్కరణలు తీసుకురావాలని అప్పుడు ఒక స్లోగన్ వాళ్ళు చేశారు. తర్వాత ఇవన్నీ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చింది, 1990లో కొనుగోలు సంస్కరణలు వచ్చినాయి, 99లో మనకు చంద్రబాబు నాయుడు గారు 196 చట్టాలుంటే ఒకే చట్టం తీసుకురావాలని ఆయనే కొంత ప్రయత్నం చేసిన, అది పార్లమెంట్లో అక్కడ పోయి ఆగింది. తర్వాత 2004లో కోనేరు రంగారావు కమిటీ దాన్ని సంస్కరణ తీసుకొని రాజశేఖర రెడ్డి గారు వేశారు. మా భూమి పోర్టల్ వచ్చింది. ఇట్లా అనేక రకాల వచ్చినాయి. ఇదే ఫస్ట్ ఏం కాదు, ఇదే ఫైనల్ ఏం కాదు. వచ్చిన తర్వాత కూడా నేను ఏమంటున్నాను అంటే మనం ఏదైనా సెటిల్మెంట్గా అన్సెటిల్మెంట్గా అనేది ఉండాలి. మనం పనిచేసినప్పుడు చట్టబద్ధంగా ఉండాలి, సెటిల్మెంట్గా అన్సెటిల్మెంట్గా. మరి సెటిల్మెంట్కి అయినప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెడితే సెటిల్ అవుతుంది అనేది ఉండాలి. దీంట్లో ఇది ప్రధానమైంది. ఇప్పుడు నాకు ఫస్ట్ పొజిషన్ ఉండాలి, నా దగ్గర కాయిదా ఉండాలి, ఆ తర్వాత రికార్డులో ఉండాలి నీ దగ్గర. ఇవి 3 కలిస్తేనే కదా మనం దానికి మ్యాప్ హద్దులు ఉంటేనే కదా కరెక్ట్ ఉన్నట్టు. లేకపోతే ఇప్పుడు నువ్వు ఎక్కించినావు, దాంట్లో ఎక్కించినంత మాత్రాన కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఎక్కియంగానే ఏమవుతుంది అంటే రేపు ఇంకోటి ఎవడో క్లెయిమ్ చేస్తాడు, కోర్టుకు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సరే నేను ఇవి చేయొద్దంటలేను. ఇప్పుడు ఈ ధరణి పోర్టల్లో ఎక్కించిన దానికి నేను వ్యతిరేకం కాదు, అది చేయనియండి. కానీ నేననేది కూడా ఏంటంటే అది ఆర్డర్లో రావడం లేదు, దాంట్లో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఈ ఆర్డర్లో తీసుకురాకుండా ఇప్పుడు ఈ పోర్టల్ బయట ఉన్న సంగతి ఏందనే దానికి పరిష్కారం చెప్పకుండా ఉండడం వల్ల చాలామంది ఆందోళన పడుతున్నారు. కాబట్టి మనము నడుస్తుంటే సరే ఇవాళ మనం తహసీల్దార్లకు ఇవ్వగానే కొన్ని సమస్యలు వచ్చినా పరిష్కరించుకుంటూ పోతాం, సమస్య రాదని రాకుండా చేస్తామని కూడా మనం చెప్పలేము. కానీ
దీనికి సంబంధించి ఒక డిజార్డర్లో ఉండడం వల్ల దీనికి 70mm సినిమా చూపించి మనకి ఏంటంటే ఇదే మొత్తం అయిపోయిందని చెప్పడం వల్ల చట్టంలో ఒకటి ఉంటే చట్టానికి దూరంగా మాట్లాడడం వల్ల సమస్య పరిష్కారం కాదు. 100% సెటిల్మెంట్ కొరకు ఒక సిస్టంలో రావాలని మేము అంటాం. ఈ 100% రెవెన్యూ సెటిల్మెంట్ అయితే నీ ఫోటో దేవుడు అని పెట్టుకుంటారు, మాకేం అభ్యంతరం లేదు. కాబట్టి భూమి పుట్టిన కాంచి భూ సమస్యలు ఉన్నాయి, ఇవాళ మొత్తం ఇది ఆగానే భూ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయని అని అనుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మనకు టైటిల్ గ్యారెంటీ యాక్ట్ వచ్చేంత వరకు, పొజిషన్ సెటిల్ అయ్యేంత వరకు ఈ సమస్య పరిష్కారం ఉంటాయి. కాబట్టి దాన్ని చేయమని మేము అంటాం. ఇప్పుడు సార్ మేము ఏమంటున్నామంటే దాన్ని సెటిల్ చేయమని మేము అంటున్నాం. ఒరిజినల్ ఫీల్డ్ మీద ఉన్నోనికి హక్కులు కల్పించాలి, దాన్ని సెటిల్ చేయాలని చెప్తున్నాం. ఇంకా సరే, ఇంకా మల్లారెడ్డి గారు చెప్పుకున్న అటవీ భూముల సమస్యలు, పోడు భూములు, కౌలుదారి అవన్నీ ఉన్నాయి, అవన్నీ గ్రాడ్యువల్గా చేసుకుంటూ పోవాలి. అయితే మరి ఎందుకు నువ్వు ఎందుకు భూమి కొలతలు ల్యాండ్ మెజర్మెంట్ చేయడం లేదు అంటే అది ఫెయిల్ అవుతుందేనా, సమస్యలు ఎత్తాయని పారిపోతున్నావా, అది చేయకుండా మధ్యలో పట్టుకొని ఎందుకు చేస్తాను? ఈ ప్రశ్నకి ఇప్పటికీ జవాబు లేదు. నువ్వు మొదటి నుంచి నీకు కేంద్రం డబ్బులు ఇస్తుంది కదా, ఇప్పుడు టెక్నాలజీ కూడా ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోద్దండి సర్వే. ఇప్పుడు నాకు ఎక్స్పర్ట్ చెప్తున్నారు, ఆయన కనుక ఇప్పుడు స్టార్ట్ చేస్తే 3 yearsలో కంప్లీట్ చేయవచ్చు అంటున్నారు. అంతా జీపీఎస్ కానీ, డీజీపీఎస్ కానీ, టెక్నాలజీ కానీ ఇవన్నీ వచ్చినాయి. కనుక మొదలు పెట్టేది ఉంటే ఈ టెక్నాలజీ కనుక మొదలు పెట్టుకొని ఇప్పుడు మనకు నిరుద్యోగులు ఉన్నారు, విలేజ్ లెవెల్లో చేసేది ఉంటే అంటే మెజర్మెంట్ చేసి ల్యాండ్ ఎంజాయ్ సర్వే కనుక చేసేది ఉంటే అయిపోతుంది. హ్యాపీగా దాన్నే రికార్డ్ చేసుకొని దాని ప్రకారమే ముందుకు పోతే అయిపోతుంది, ఏ ప్రాబ్లం ఉండదు. ట్రిబ్యునల్ కంపల్సరీ రెవెన్యూ ట్రిబ్యునల్ గ్రామ పంచాయతీ లెవెల్లో, మనకు మండల లెవెల్లో పరిష్కారం కావాలి తప్ప నీకు సుప్రీంకోర్టు, హైకోర్టు దాకా పోవాలంటే డబ్బు నోడిపోతాడు. మామూలు రైతు ఏం పోతాడంటే పట్టుకొని. ఇక్కడ ఒక కీలకమైన పాయింట్, భూముల ధరలు విపరీతంగా పెరిగినాయి. అసలు ముందు సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఇందాక మల్లారెడ్డి గారు చెప్పారు, నేను ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ఓసారి వ్యవసాయానికి ఉపయోగపడే ఉత్పాదక ఆస్తిగా ఉన్నటువంటిది ఇవాళ అది ప్రాపర్టీ అయిపోయింది, వ్యాపారం కింద మారిపోయినటువంటి పరిస్థితి. ఓకే, మల్లారెడ్డి గారు మీరే చెప్పండి. అది మీరు అన్నారన్నమాట, భూమి ధర విపరీతంగా పెరిగింది. లిటిగేషన్లు కానీ ఇవన్నీ అన్నదమ్ములు ఒకే కుటుంబం వాళ్ళు కూడా కొట్టుకు చేస్తున్న పరిస్థితి కానీ 100 సమస్యలు ఉన్నాయి. దీన్ని కరెక్ట్గా అంటే ముఖ్యమంత్రి గారు ఎక్కడ మొదలు పెట్టాలో అక్కడ మొదలుపెట్టి కొలికి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారా, లేకపోతే డేటా ఇక్కడ ఉన్నదాన్ని అక్కడ ఉన్నదాన్ని అక్కడ ఎక్కించి కొంత టెక్నాలజీని వాడుకునే ప్రయత్నం? 2 విషయాలు ఏమిటంటే, వారసత్వంగా వచ్చే ప్రైవేటు భూముల గురించి, వారసత్వంగా వచ్చేటటువంటి ప్రైవేటు భూముల గురించి వాటిని రికార్డు చేయడం అనేది తేలిక. కానీ ఇవి కాక ఏమిటంటే, మనం అసైన్డ్ భూములు కానీ, తర్వాత కొనుగోలు చేసినటువంటి సాదా బైనామాల మీద కొన్న భూములు కానీ, తర్వాత ఇంతకుముందు 38E కింద రక్షణ కౌలుదారీ చట్టం కింద వచ్చినటువంటి భూములు కానీ, ఇలాంటి భూములన్నీ కూడా పరిష్కరించబడకుండా అలా పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు 1,50,00,000 పరిష్కారం చేశామంటున్నారు. కానీ వాస్తవంగా ఏంటంటే 1,50,00,000 కాదు, అసలు అంతా ఆయన పరిష్కారం చేసిందంతా కూడా 90 లక్షల ఎకరాలు. అంటే దాదాపు ఇంకొక 40 లక్షల ఎకరాల భూములు డిస్ప్యూట్లో ఉన్నాయి. ఆ డిస్ప్యూట్లో ఉన్నాయని, కేసుల్లో ఉన్నాయని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పాడు. 16,000 కేసులు పెండింగ్లో ఉన్నాయని. ఆ 16,000 కేసులు పరిష్కరించబడాలి కదా, 16 లక్షల కేసులు. ఓకే, అవి పరిష్కరించబడకుండా ఇప్పుడు 38E కింద ఎవరికైతే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పట్టా ఇచ్చిందో వాళ్ళకి ఇంతవరకు కూడా సాగులోకి రాలేవాళ్ళు, వాళ్ళకు రికార్డు కూడా రాయలేదు తహసీల్దారులు. తర్వాత ఈ అసైన్డ్ భూముల విషయంలో కానీ, అలాగే సాదా బైనామాలను చేయడంలో కానీ, అన్నిటికన్నా ముఖ్యంగా ద్రోహం ఏమిటంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాటిని కూడా మొటేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాటిని కాగితాలు ఇచ్చినా లంచాలు ఇవ్వకపోతే మొటేషన్ చేయాలి. అందువల్ల ఏంటంటే అవన్నీ ఆటోమేటిక్గా మొటేషన్స్ కావాలి అని చెప్పని ప్రభుత్వం ఒక జీవో తీయచ్చు. ఆటోమేటిక్గానే మొటేషన్ కాకపోతే అకౌంటబిలిటీ, తహసీల్దార్ను అకౌంటబిలిటీ చేసి ఆయనకు ఉన్నటువంటి 10-15 గ్రామాలలో ఏ కేసులు పెండింగ్లో లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత తహసీల్దార్ను చేయాలి. కానీ చేయలేదు. ఇప్పుడు చాలామంది ఏంటంటే చదువుకున్నటువంటి వాళ్ళు, గ్రాడ్యుయేట్స్, వాళ్ళు వాళ్ళ పేర్లు మార్చేస్తే వాళ్ళు ఏం చేయాలనేది అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి, డిఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి. డిఆర్ఓ దగ్గర ఇప్పుడు కోర్టు రద్దు చేశారు. కాబట్టి రికార్డు రాటిఫికేషన్ జరిగే మార్గం ఈ ధరణి వెబ్సైట్లో చెప్పలే. అందులో దీనికి ముఖ్యమంత్రి కూడా మళ్ళీ అదే తహసీల్దార్ దగ్గరికి పోవాలి. ఏ తహసీల్దార్ అయితే ఇప్పుడు 70,000 80,000 లంచం అడుగుతున్నాడో మళ్ళీ ఆయన దగ్గరికే పోయి నా భూమిని మార్చమని చెప్పని అడిగితే మళ్ళీ అదే డబ్బులు అడుగుతాడు. అందువల్ల ఏమిటంటే ధరణి వెబ్సైట్లో ఒక రిజిస్ట్రేషన్ అమ్ముకున్నవాడు కొనుక్కున్నవాడికి సమస్య తప్ప
మిగతా 90% సమస్యలు అట్లాగే పెండింగ్లోనే కొనసాగుతూ ఉన్నాయి. అందువల్ల ఏంటంటే వాటికి పరిష్కారం చూపాలి. అసలు నిజానికి రెవెన్యూ యాక్ట్ ముట్టుకోలే. 1971 పాసు పుస్తకాల చట్టాన్ని మాత్రమే ముట్టుకున్నాడు. మొత్తం రెవెన్యూ చట్టం జోలికే వెళ్ళలేదు. కానీ రెవెన్యూ అంతా నేను విప్లవాత్మకంగా మార్చేశానని చెప్పని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఇది ఎలా ప్రజలు నమ్ముతారు? ఇవాళ కాకపోతే రేపైనా ఇది అన్నాడు, కాకపోతే తది అన్నాడైనా బట్టబయలవుతుంది. అందువల్ల రెవెన్యూ చట్టాన్ని మార్చేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఆంధ్ర రెవెన్యూ చట్టాలు ఉన్నాయి, తెలంగాణ రెవెన్యూ చట్టాలు ఉన్నాయి, మద్రాస్ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇన్ని చట్టాల మీద కేసులు ఇప్పుడు సివిల్ కోర్టులలో నడుస్తూ ఉన్నాయి. అందువల్ల ఏమిటంటే భూ సమస్యకు ప్రధానమైనటువంటి పరిష్కారం ఏమిటంటే సర్వే చేయడమే. సర్వే చేసి ఈయన ఎప్పుడూ లేని విధంగా ఏమిటంటే 2 పనులు చేశాడు, డేంజర్ పనులు. ఏమిటంటే ఒకటి వాస్తవ సాగుదారును తొలగించాడు, అది తొలగించకూడదు వాస్తవ సాగుదారును. అలాగే కౌలుదారులను గుర్తించని చెప్పని ఈ రోజు కూడా చెప్పాడు. ఇది అసలు మన రాష్ట్రం పుట్టిందే కౌలు మీద. నైజాం కాలంలో భూస్వాముల దగ్గర కౌలు. అసలు భారతదేశంలోనే 680 ఎస్టేట్లు ఉంటే వాళ్ళ దగ్గర కౌలు చేసుకొని బతికారు. కౌలు చట్టాలు అనేది ఆంగ్లేయులు కూడా చేశారు. అందుకోసం ఇప్పుడు ఒక 50-60 చట్టాలు ఉన్నాయి, కౌలు చట్టాలు. కానీ నేను కౌలును గుర్తించనంటాడు. అంటే ఇప్పుడు మన ఖమ్మంలో నేనండి ఒక ఇంటికి వెడితే వాళ్ళకు 10 ఎకరాల భూమి ఉంది. ఎవడో 70 ఏళ్ళ కిందట తుర్కోళ్ళ దగ్గర కొన్నారు. వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. ఇవి రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. ఇప్పుడు ఇక సాగుదారుల పేర్లు కొట్టేశారు. ఆ పాకిస్తాన్లో ఉన్నటువంటి ముస్లిము ఇప్పుడు పట్టేదారు అయ్యాడు. ఇప్పుడు వాళ్ళ 2 అమ్మాయిల పెళ్లి చేయాలి, ఏం చేయాలి అనేది అవస్థపడుతున్నాడు. అందువల్ల ఏమిటంటే అమ్ముకున్నటువంటి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయకుండా ఉన్నటువంటి వాళ్ళ భూమిలో గురించినటువంటి సమస్యను పరిష్కరించే పని చేయాలి. దానికి సంబంధించినటువంటి రెవెన్యూ చట్టాన్ని మార్చడం చాలా మంచిది. రైట్. వెంకటస్వామి గారు ఆఖరిగా చెప్పండి, పరిష్కారాల కంటే ఇది ఒక అడుగు, తొలి అడుగు. మీరు ఇందాకన్నారు అప్గ్రేడేషన్ వైపు ఒక అడుగు పడింది. అయితే ఇదే మొత్తం పరిష్కారం కాదు. కీలకమైనవి సర్వే చేయటం, అలాగే లిటిగేషన్స్ ఉన్న లక్షల కేసులకు సంబంధించి డిస్ప్యూట్స్ ఉన్నవి కోర్టులో ఉన్న వాటి పరిష్కారం చేయటం. ఇందాక వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పారు, ముందు భూమి మీద పొజిషను, ఆ తర్వాత నా దగ్గర ఒక ఆధారం, అదే ఆధారం ప్రభుత్వం దగ్గర డేటా, ఈ 3 ఉన్నప్పుడే స్మూత్గా వ్యవస్థ పనిచేస్తుందని. వాటికి ఆ సమగ్ర పరిష్కారంగా ధరణిని చూడాలా, లేదు కొంతమేరకు కొన్ని కేసుల్లో వెసులుబాటు కల్పించేదిగా భావించాలా? ఇప్పుడు సార్ మల్లారెడ్డి గారు చాలా స్పష్టంగా పదే ఉపయోగించారు. ఈ రెవెన్యూ చట్టం మీద వారు చెప్తున్నట్టుగా 100 పైన ఉన్నటువంటి రకరకాలైనటువంటి నామ్స్ మీద దీని మీద చాలాసార్లు సమగ్రాన్ని మాట్లాడతారు కేసీఆర్ గారు, కానీ సమగ్రమైనటువంటి అధ్యయనం జరగాల. అధ్యయనం లేకుండా ఏది ఆచరణ సాధ్యం కాదు. అధ్యయనం జరగలేదు. ఏది స్వాతంత్ర పూర్వం నుంచి ఉన్నటువంటి అనేక చట్టాలకు సంబంధించి స్వాతంత్రం వచ్చిన తర్వాత నైజాంతో మిక్స్ ఉన్నటువంటి తెలంగాణలో రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్. నేను కాదు, మీరు అధ్యయనం జరగలేదన్నారు, ముఖ్యమంత్రి గారు మెన్షన్ చేశారు. దాదాపు 200 వాళ్ళు చెప్పినారు వెంకటస్వామి గారు 200 సమావేశాలు జరిపారు అధికారులతో. 200 సార్లు కూర్చున్నాను. ఆంధ్ర ప్రాంతంలో కొంత క్లారిటీ ఉంది, తెలంగాణ ప్రాంతంలో కొంత కన్ఫ్యూజన్ ఉన్నది ఈ రెవెన్యూ ఈ భూముల విషయంలో. సో దీని మీద సమగ్రమైనటువంటి అధ్యయనం చేయకుండానే కేసీఆర్ గారు తన సొంతగా నిర్ణయాలతోటి ముందుకెళ్తున్నాడు. ఇది ఏకపక్షం అవుతుంది. ఈ అధ్యయనంలో కానీ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడంలో కానీ ఇప్పుడు అప్పీల్కు అవకాశం లేదన్నటువంటి రాజ్యాంగ విరుద్ధం. నాకున్నటువంటి ప్రాథమిక హక్కును, నాకున్నటువంటి రాజ్యాంగ హక్కును కాలరాయడం అవుతుంది. సో ఇట్లాంటి మినిమం అవగాహన లేకుండా ఈ చట్టాలను చేయడం అనేటువంటిది, ఈ పోర్టర్లను పెట్టడం అనేటువంటి సమంజసం కాదు. దీని మీద సమగ్రమైనటువంటి అప్గ్రేడేషన్ కావాల్సిందే. సమగ్రమైనటువంటి అధ్యయనం ముందు జరగాలనేది నేను కాంగ్రెస్ పక్షాన, నేను వ్యక్తిగతంగాను కాంగ్రెస్ పక్షాన నేను బాగా నమ్ముతున్నా. దాన్ని నేను ప్రభుత్వానికి కోరుతున్నాను. రైట్. వేణుగోపాల్ గారు ఆఖరిగా ఫినిష్కి చెప్పండి. ముఖ్యమంత్రి గారు అయితే సమగ్రంగా అధ్యయనం చేశామని కూడా చెప్తున్నారు. ఆయన 200 సమావేశాలు జరిపారని నేను చెప్పాను, మళ్ళీ మల్లారెడ్డి గారు కూడా చెప్పారు రెవెన్యూ యాక్ట్ ముట్టుకోలేదని. చట్టానికి మాట్లాడడానికి కేవలం ఇదే డాటా కలెక్షన్. 200 సమావేశాలు 300 సమావేశాలు డాటా కలెక్షన్ ప్రోగ్రామ్. ఇట్ ఇస్ నాట్ ఏ అధ్యయనం. అధ్యయనంకు అర్థం తెలియకపోతే నేను ఒక ఎనలిస్ట్ ను, నేను ఒక నేను నాలాంటి వాళ్ళను లేకపోతే నాకన్నా అనుకున్నటువంటి ప్రొఫెసర్ లో పిలిచి అధ్యయనానికి అర్థం తెలుసుకోమనండి. అయితే చట్టానికి మనకు మాట్లాడడానికి సంబంధం ఉండాలి అనుకున్నాం. వారు కూడా రెవెన్యూ యాక్ట్ ముట్టుకోలేదు, ఒకటే రద్దు చేశారు, మిగతాది ఏది లేదని. ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు లాస్ట్ ఫైనల్ కంక్లూజన్లో నేను చెప్పేది అంటే ఇంతకుముందు కూడా
514 కోట్లు కావాలని చెప్పి ఒక రిపోర్ట్ తెలంగాణ వచ్చిన తర్వాత రిపోర్ట్ పంపారు సెంట్రల్ గవర్నమెంట్ భూ సర్వేకి పంపితే 280 కోట్లు ఇచ్చారు. దానికి యూటిలైజేషన్ రిపోర్ట్ పంపండి మేము పైసలు ఇస్తామన్నారు. ఆ పైసలు ఎటు పోయినాయో ఏం చేసినారో అది పక్క పెట్టిండ్రు. ఓకే. అయితే ఇప్పటికైనా మేము చేసేది అంటే ల్యాండ్ యూజ్ పాలసీ కూడా తప్పనిసరి తేవాలి. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది అంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ కొంత రిజర్వేషన్ చేయాలి, మనకు రేపు ఆహార కొరత వస్తుంది. తర్వాత ల్యాండ్ యూజ్ పాలసీ ఇప్పుడు నేను 10 ఎకరాల డబ్బుల్లోని కొనాడ పడేసిన వ్యవసాయం చేస్తలేను, దేని చేస్తలేను, మరి దాని ద్వారా వచ్చే న్యాచురల్గా వచ్చే ఉత్పత్తి నష్టమవుతుంది కదా, ఇట్లాంటివి కొన్ని తీసుకెళ్ళి లేకపోతే దాన్ని ట్యాక్స్ చేయడం ఖాళీ ఇలా అని ఉన్నాయి కొన్ని. దీనితో పాటు ఇవాళ మనం ఫైనల్గా చెప్పేది ఏంటంటే మనకు ధరణిలో సవరణలకు అయితే ఇప్పుడు అవకాశం ఇవ్వాలి, అది ఒక పార్ట్ అవకాశం ఇవ్వాలి. రెండోది ఏంటంటే భూముల సమగ్ర సర్వే ఇమీడియట్ జరగాలి. అది ఇంతకుముందు కూడా అనుకున్నాం 3 సంవత్సరాల్లో దాన్ని కంప్లీట్ చేయవచ్చు, చాలా టెక్నాలజీ వచ్చింది చేయాలని. 4 అంటే శాశ్వత వివాదాల పరిష్కారం కొరకు ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి, అది విలేజ్ లెవెల్లో ఆ లెవెల్లో కావాలని. తర్వాత సాదా బైనామాల ఇప్పుడు క్రమబద్ధీకరణ ఏదైతే ఉన్నదో అది మిస్ఫైర్ కాకూడదు. మిస్ఫైర్ అయితే మాత్రం ల్యాండ్ గ్రాబర్స్ వస్తారు, అసలు పేదవాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు, అది చూడాలి. అయితే చట్టంలో లేని ఇతర మార్గాల ద్వారా వచ్చే భూమి ఉన్నది అంటే చట్టంలో లేదంటే ఇప్పుడు నేను వారికి దానం ఇస్తా లేకపోతే ఇంకేదన్నా మనం వాళ్ళకు ఇనాం ఏదన్నా ఇస్తాం, ఇచ్చినప్పుడు ఇప్పుడు ఇందులో లేదు అది, అట్లాంటి వాటికి కూడా ఏంది అనేది ఒక వెసులుబాటు అనేది ఆన్సర్ అనేది ఉన్నది. రెవెన్యూ కోడ్ రూపొందించాలి. అయితే ఈ పేదలకు న్యాయం అందించేది కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలనేది, గిరిజన భూములకు సంబంధించిన యాక్ట్ కూడా సపరేట్ ఉండాలనేది, ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇవన్నీ పూర్తి అయితేనే టైటిల్ గ్యారంటీ యాక్ట్ వస్తుంది, కేంద్ర ప్రభుత్వం చట్టం. అంటే టైటిల్ గ్యారంటీ యాక్ట్ రావాలంటే ఒకవేళ నిజంగా కేసీఆర్కు టైటిల్ గ్యారంటీ యాక్ట్ తీసుకురావాలని చిత్తశుద్ధి ఉంటే అది వస్తే కంప్లీట్ అవుతుంది. అంటే అట్లా వచ్చినా ఉంటుండవచ్చు కానీ దానికి అనేక రకాల మార్గాలు ఉంటాయి. అయితే ఆ టైటిల్ గ్యారంటీ యాక్ట్ రావాలంటే ఇవన్నీ కావాలి, అంత అప్డేట్ కావాలి, మొత్తం ల్యాండ్ మీద అప్డేట్ కావాలి, పేపర్ మీద అప్డేట్ కావాలి, టోటల్ ఆన్సరబుల్గా ఉండాలి. మనం ఇవన్నీ కరెక్ట్ ఉంటే ఇమీడియట్ ఒకవేళ డిస్ప్యూట్ ఏదైనా ఎవరైనా కోర్టుకు పోయినా కూడా ఇమీడియట్ పరిష్కారం అవుతుంది. ఇప్పుడు కోర్టుకు పోతే అసలు రెవెన్యూ కేసులు 20 సంవత్సరాలు, సివిల్ కేసు 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు పోతున్నాయి. వాళ్ళ దగ్గరే ఉండదు, వీళ్ళ దగ్గరే ఉండదు, ఈయన కాగితం తెస్తాడు, తెల్లారు ఆయన కాగితం తెస్తాడు, ఇది పోతూనే ఉంటుంది. అట్లా కాదు కదా, ఇప్పుడు కరెక్ట్ పర్ఫెక్ట్ నీకు ఇది కనుక వచ్చేది ఉంటే దాని పర్ఫెక్ట్ ఇవన్నీ కలిపి వీటికి పర్ఫెక్ట్ యాక్ట్ కనుక పెట్టేది ఉంటే అప్పుడు మనకు పరిష్కారం అవుతుంది. కాబట్టి ఇప్పుడే మనం ఈ పోర్టల్ ఒక్కటి తెచ్చే ఇక పరిష్కారం అయిపోయినాయి 99% అని ఏదైతే చెప్తున్నారో ఇది కరెక్ట్ కాదు. ప్రపంచం మొత్తంలో కూడా ఇదే ఉన్నది. ఎవరికైనా కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు 3 వానికి పొజిషన్ ఉండి, వానికి కాగితం ఉండి, నీ దగ్గర రికార్డు ఉండి దాని ప్రకారం ఉంటేనే అది ఉంటుంది. కాబట్టి ఇవి ఏవి చేయకుండానే ఒక్కటి మధ్యలో తీసుకొచ్చి చేసేసి మొత్తం అయిపోయిందని చెప్పడం ఏదైతుందో ఇది కరెక్ట్ కాదు, పూర్తిగా చేయాలని చెప్తున్నాం. ఇందులో పొలిటికల్ పార్టీలు ఫెయిల్యూర్ అయినాయి. కేసీఆర్ గత 6 ఏళ్ళ నుంచి 7 నుంచి దీన్ని తప్పించుకుంటూ సర్వే చేయకుండా పోయే దాంట్లో ఆయన పాస్బుక్లు మార్చడం, ఇప్పుడు రిజిస్ట్రేషన్లు ఇటు నుంచి అటు మార్చడం, ఇవన్నీ పెద్ద దీనివల్ల ప్రజలకు ఉపయోగం కాదు. ఎందుకు అయినాయి అంటే ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే నేను ఒక పొలిటికల్ పార్టీలో ఉండి కూడా ఈ మాట ఎందుకు అంటున్నా అంటే బాధతో అంటున్నా. మనం తెలంగాణ తెచ్చుకొని కూడా మనం సమస్యను పరిష్కారం ఇప్పుడు ఆయనే చెప్తాడు నిజాము గొప్పగా చేసిండు బాగా సర్వే చేసి ఇట్లా అట్లా అని ఇప్పుడు నిన్న కూడా చెప్పిండు. మరి అది మరి నువ్వు చేయాలి కదా, ఆయన సర్వే చేసి నువ్వెందుకు సర్వే చేయలే? ఓకే సార్, ఏదైనా సరే మొత్తంగా సమగ్ర భూ సర్వే మళ్ళీ ఒకసారి జరగాల్సిన అవసరం ఉంది. గతంలో దశాబ్దాల క్రితం జరిగి ఉండొచ్చు. తెలంగాణ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత పూర్తి స్థాయిలో కసరత్తు మొదలుపెట్టినప్పుడు దానికి నిజమైనటువంటి సార్థకత చేకూరాలంటే ఒక 2-3 ఏళ్ల పాటు పట్టినా సరే నిజంగా భూమిని ఇవాళ ఉన్నటువంటి సాంకేతికతను ఉపయోగించుకొని, టెక్నాలజీని ఉపయోగించుకొని భూమి కొలతలు పూర్తిగా సర్వే నెంబర్ల ఆధారంగా జరగాల్సిన అవసరం ఉన్నది. ఆ మేరకు వాటి ద్వారా మార్పులు రికార్డులో తీసుకొచ్చి అప్పుడు నిజమైన హక్కుదారులు గుర్తించడం పరిష్కారం అవుతుంది. ఈ లోపుగా జరుగుతున్నటువంటి చిన్నపాటి వెసులుబాటు ధరని కొంతమేరకు వెసులుబాటు కల్పించవచ్చు. ఫైనల్గా భూమి హక్కు చట్టం, టైటిల్ గ్యారంటీ అన్నది రావాలన్నప్పుడు ఇవన్నీ జరిగితేనే అది వస్తుంది. అప్పుడు మాత్రమే నిజంగా కొనుగోలుదారులకు పూర్తి రక్షణ లభించినట్టు అవుతుంది. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని కోరుకుందాం. చర్చలో పాల్గొన్న మల్లారెడ్డి గారికి, వేణుగోపాల్ రెడ్డి గారికి, అలాగే కత్తి వెంకటస్వామి గారికి, మనతో జాయిన్ అయిన మంద జగన్నాథం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాల్టి స్వతంత్ర భారతం. నమస్కారం.